మీరు 11 లక్షల మంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు ఇది 2 అకౌంట్ల నుంచి. ఇట్లా రావాలంటే చాలా స్ట్రగుల్స్ పడ్డామని చెప్తారు. మీ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయి తినక? కష్టపడ్డాం, రిజల్ట్ వచ్చింది. బట్ మనం ఎదిగినాం కాబట్టి మన కింద వాళ్ళు కూడా ఎదగాలనేది నా కాన్సెప్ట్. మీది షార్ట్ ఫిల్మ్ గోపిగా లవ్ స్టోరీ. అసలు నిజంగా లవ్ ఉందా లేకపోతే ఏంటి? అంటే ఇంటర్లో డిగ్రీ ఉంటుంది కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్ అనేది నా దగ్గర నిలబడది. ఓలం చూస్తే క్రష్ అనిపిస్తుంది. ఎవరైనా చేసిన క్రష్ అనిపిస్తుంది. నేనేమంటా అంటే పోషించే స్తోమత లేనివాడికి ప్రేమించే అర్హత లేదని నమ్ముతాను. షూట్లో కొంచెం మన వాళ్ళు చెప్తారన్నా పోరి ఇష్టట్టే ఉందని చెప్పేసి అంటారు. మనం ఎక్స్పెక్టేషన్ అన్ని లోపల ఒక పాట వస్తుంది, ఏ స్వప్నలో గల సౌందర్య రాశి. మంచిగా చూసుకుంటాం. ఇక ఇక్కడ ఏమవుతారా దెబ్బ అంటే షూట్ అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అన్నయ్య, షూట్ మొత్తం మీరు ఉండవ టైం పాస్ అమ్మ ఎందుకురా అద్దెగా కొందరు బట్టలు కూడా యూతున్నా గమ్మత్ అనిపిస్తుంది. పల్లెటూరు వేసుకొని కొడతారు. గాలికి ఇటు సగం మిగులుతుంది, అటు సగం మిగులుతుంది, అటు పోతుంది. అమ్మ బాత్రూమ్ వేసుకునే బట్టలు కూడా బదలు వేసుకుని ఏం చెప్తామని. అసలు మొత్తం కలిపి ఇప్పుడు దాకా మీరు రాసిన సాంగ్స్ ఎన్ని? నేను 180+ సాంగ్స్ రాసి 1000కి పైగా స్టోరీస్. అలా ఎలా వస్తాయి ఐడియా? క్రేజీగా తీయాలని ఇప్పుడు క్రేజీ ఉంటాను. నా ఐడియా ఇప్పుడు క్రేజీ. వాడు ఎక్స్పెక్ట్ చేయండి మనం ఇచ్చినామంటే 100% ఏదో ఉంది ఇందులో అని. అవును, ఒక ప్యారడీ సాంగ్ చూసి ఒకసారి పాడరాది మాకోసం. ఆ లవర్ మోసం చేస్తే నేను నీకోసం ఖర్చు పెట్టినా, నువ్వు పట్టు చీర కట్టుకుని మంచి అత్తారింటికి పోతున్నావు, నేను ఉన్న భూమి పట్టకాయతలు పట్టుకుని బాకీలో ఇంటికి పోతున్నా. అట్లా పట్టు చీర కట్టుకొని పోతున్నవే అత్తగారింటికి, పట్టకాయితాలు పట్టుకొని పోతున్ననే బాకిలోడింటికి. ఇప్పుడు మన వెనక ఉండి పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు. ఎందుకు వాడట చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పిన రోజులు ఏమన్నా మీ ఇద్దరికి? చెప్పుడు అంటే దాని గురించి చెప్పుడు కంటే మంచి పాట పడుతుంది. వాళ్ళకు తగిలినట్టు ఉండాలి పాట. తప్పును తప్పనే ఒప్పును ఒప్పన మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు. అసలు ఇప్పుడు పిల్లగారు బాగా హిట్ అవుతుంది. అసలు దానికి ఎంత రెవెన్యూ వరకు వచ్చింది? ఇక బయటోడికి అయితే గట్టినే పడుతుంది. మనం ప్లానింగ్ చేసుకుంటే లక్షలు అయిపోతుంది. ఫోక్ ఒక డిఫరెంట్ జోనర్ ఉంది. సినిమాలలో చేసే వాళ్ళు కూడా మన ఫోక్ దాకా వస్తుంది. మీరు ఫోక్ సాంగ్ చేసే ముందు లేదా ఫోక్ సాంగ్లో యాక్ట్ చేసే ముందు, ఫోక్ సాంగ్ని ప్రొడ్యూస్ చేసే ముందు, సో అది 1,50,000 పెడితే మనకు కనీసం 2 lakhs అని వస్తాయి. డబ్బుల విషయం కాదు, కనీసం ఒక 10,000 20,000 మంది సబ్స్క్రైబర్స్ అని వస్తారు. 50,000 పెట్టి కూడా 10-20 మిలియన్లు కొట్టే సాంగ్స్ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ అంటే ఎంతో మందిని పేరు తీసుకొచ్చింది, చాలా మందిని ఫేమస్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో అలాగనే ఈ మధ్య కాలంలో ఫోక్లో కూడా మంచిగా ట్రెండ్ సాధించిన వారు ఈ రోజు మన ముందున్నారు. వాళ్ళు ఎవరో కాదు, రౌడీ సింగర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసి వీళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ పడి వీళ్ళు కొత్తగా ఏదైనా చూపించాలి, ఫన్ కానీ ఎలాంటిది ఇప్పుడున్న కంటెంట్ ఎలా తీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒకటి సృష్టించారనమాట. అదిగాక వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా ఇప్పుడున్న జనరేషన్లో అందరూ మనం ఫేమస్ అయినాం కదా, మన ఫ్యూచర్ చూసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు మన ముందున్న అతను సింగర్తో పాటు అతనే కాదు తన ఫ్రెండ్ని కూడా ముందుకు తీసుకొచ్చాడు. అతను ఎవరో కాదు, మన గోపి గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు గోపి గారు ప్లస్ మధు గారు. హాయ్ అండి. అసలు మీ ఇంట్రడక్షన్ చెప్పండి. అసలు మీ పేరు, పూర్తి పేరు? నా పేరు గోపి. మీ పేరు గోపి. మీరండి? నా పేరు మధు. అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది మీది? ఫస్ట్ ఈ సింగర్స్ కానీ ఇప్పుడు సాంగ్స్ మీరు పాడుతున్నారు కదా, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ అంటే స్కూల్ ఏజ్ నుంచి నార్మల్గా సింగింగ్, రాయడం, పాటలు రాయడం, స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేసినాం. తర్వాత మెల్లమెల్లగా ఎదుగుకుంటూ రైలే చిన్న సాంగ్స్ పాడడానికి. అంటే ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు? అది 5th చిన్నప్పటి నుండి బై బర్త్ అది స్టార్ట్ చేసినాం. తర్వాత ఈ సింగింగ్లో ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి మేమే ఒక రూట్ ఎంచుకుందామని ఇన్స్టాగ్రామ్ చూజ్ చేసుకున్నాం. అప్పుడు నాతోనే ఇప్పుడు ప్రజెంట్ రవి అరుణ్ తేజ అని పింఛన్ పిల్లోడు ఆడొకటి, నేను గోపి బట్ నా పేరు రౌడీ సింగర్ అలియాస్ పోషిగాడు అని 2 అకౌంట్. పోషిగాడు అంటే ఏంటంటే అది దానికి క్రియేట్ చేసినాము. నార్మల్గా ఒక చున్నీని వాడుతున్నాం రీల్స్లో చున్నీ వాడుతూ ఉంటే ఆ చున్నీ వల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వీడియోస్ అంటే జనాలు అట్రాక్ట్ అయిపోయారు. దానివల్ల సుమారు మాకు 10 లక్షల మంది ఫాలోవర్స్ దాకా వచ్చి 2 అకౌంట్లోకి వెళ్ళి. సో చున్నీ సెంటిమెంట్గా చున్నీకి ఏదైనా ఒక పేరు ఉండాలని చెప్పేసి క్రేజీ ఉంటుందని పోషియడం పెట్టినాం. ఇట్లా స్టార్ట్ చేసి కామెడీ వీడియోస్ చేసుకుంటూ వచ్చినాం. స్టార్టింగ్లో కొన్ని స్ట్రగుల్స్ అయినాయి. తర్వాత మెల్లమెల్లగా జనాలు చూడడం, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసేది. మెల్లమెల్లగా అకౌంట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. మీరు ఫస్ట్ రాసిన పాట కానీ పాడిన పాట కానీ ఏంటి? ఒకసారి ఫస్ట్ రాసింది ఇదే పాట. సింగర్గా ఉన్నప్పుడు రాసి పాడింది ఇదే. బట్ అప్పుడు ప్రొడ్యూసర్స్ బరాబర్ లేక తీయలేకపోయాను. ఎప్పుడైనా మనం సెట్ అయినాక తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాం కాబట్టి నేను తీయలేక నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో డాన్సర్ డీలో కూడా సైడ్ డాన్సర్గా చేసిండు. సో నా ఫ్రెండ్ని పెడదామని ఆలోచన వచ్చింది నాకు. అందులో నాది ఒక క్యారెక్టర్ యాడ్ చేస్తే జనాలు ఎట్లా నా కోసం అని చూస్తారని ఈ ప్రతి సాంగ్కి ఫోక్లో నార్మల్ ఫోక్ కాకుండా క్రింజ్ యాడ్ చేయడం నాకు అలవాటు. నార్మల్గా ఫోక్ని ఫోక్ లాగా తీసుకుంటారు, బట్ ఫోక్ కంటే ఫ్రంట్ ఏదైనా క్రింజ్ యాడ్ చేస్తే కొంచెం క్రేజీగా ఉంటుంది. నార్మల్గా మొన్న వచ్చిన ట్రెండింగ్ సాంగ్ ఏ పోషి సాంగ్ కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ట్రెండింగ్లో డీజెల్లో నడుస్తుంది. ఇప్పుడు వచ్చిన పిల్ల అనుష కానీ
నెక్స్ట్ రాబోయే గున్నమామి తోట, ఇవన్నీ కొంచెం క్రేజీగా రాయడం వల్ల నెలకోటే పాట రాస్తాం. ఆ పాట కంపల్సరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొట్టాలి, అది టార్గెట్. ఓకే, ఒక్కసారి మీరు ఫస్ట్ రాసిన పాట ఒకసారి మాకు పాడండి. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనువాడు దామనాశ, నువ్వు లేని ఈ జీవితం పిల్ల నెట్టు లేని సెల్లు ఫోనులే, నువ్వు కనబడని ఏ రోజైనా నాకు తిండి కూడా పైన పడతలే, నిద్రలోన నీ ధ్యాసే పనిలోన నీ ఊసే, అయ్య తిట్లు చెవిన వడవు దోస్తులన్న క్యాలి లేదు. సూపర్ పాడారు బ్రో. అసలు మామూలుగా అంటే ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఏదైనా కానీ ఐటీ జాబ్స్ ఇట్లా పోవాలి, మీరు అసలు చదువుకోకుండా ఇదేందని అట్లాంటి స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా మీరు? స్ట్రగుల్స్ అంటే ఇంట్లో వాళ్ళు అరుస్తుంటారు కదా మామూలుగా ఇట్లా చేస్తుంటే, వాళ్ళు ఏమన్నా ఫోర్స్ ఏం స్ట్రగుల్స్ ఏం లేదు. మా ఇంట్లో కొంచెం మా పేరెంట్స్ బాగా ఫ్రీడమ్ ఇస్తారు. ఎందుకంటే నేను 5th 6th క్లాస్లోనే యాక్టింగ్లో తిరుపతి మహాసభల దాకా వెళ్ళొచ్చు. యాక్టింగ్ అంటే పిచ్చి. మా డాడీ కూడా ఒక యాక్టరే కాబట్టి నటన అండ్ సింగింగ్ నేర్పించుకుంటూ వచ్చిండు. బట్ స్టార్టింగ్లో ఖర్చులు ఎటైనా ట్రావెలింగ్ చేయాలన్నా ఎటైనా పోవాలన్నా ఇబ్బందులు అవుతుండే. కొన్నిసార్లు డబ్బులు అడుగుదాం ఇంట్లో అంటే ఇవ్వకపోతుండే. సో అట్లా మెల్లమెల్లగా మేమే స్టార్ట్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాంగ్స్ రాసేటోని కాదు, ఏమైనా సాంగ్స్ ఉంటే పాడేటోని, లేకపోతే డైరెక్షన్ స్క్రిప్ట్ రైటింగ్ చేస్తుండే. ఓకే, స్క్రిప్ట్ రైటర్గా డైరెక్టర్గా వెళ్తుంటే, లేకపోతే స్టేజ్ ప్రోగ్రామ్స్కి, ఉద్యమాల ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ ప్రోగ్రామ్కి పోయి సాంగ్ పాడొస్తుంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది. బట్ మా నాన్న అప్పుడప్పుడు నేర్పిన పాటలు కొన్ని తీసుకుని ఎప్పుడైనా పెన్ను పట్టుకున్నప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ కానీ వెబ్ సిరీస్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు పెన్ను పెట్టి ఏదైనా క్రేజీగా రాసే ప్రయత్నం చేస్తుంది అట్లా. బట్ స్ట్రగుల్స్ అవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ట్రావెలింగ్ డబ్బులు లేకపోతే మా ఫ్రెండ్స్ నడుపుకొని వస్తాం, ఓన్గా కారు కొనుక్కొని వస్తాం అంతే. అసలు మీ డాడీ మదర్ ఏం చేస్తుంటారు? మొన్నటిదాకా వర్క్ చేస్తుండే, బట్ 5 years నుంచి మా డాడీని మా మమ్మీని ఏం వర్క్ ఏమి ఇస్తలే. ఇంటి దగ్గర ఉంచుతాం. నేను మా తమ్ముడు, మా అన్న జాబ్ చేస్తాడు, తమ్ముడు జాబ్, నేను ఇదే ఫీల్డ్లో డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్. అప్పుడప్పుడు సాంగ్స్ పాడతా, రాస్తా. కంటెంట్ నేను చూసేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అలా ఎలా వస్తాయి ఐడియా క్రేజీగా తీయాలని? అంటే కొంతమంది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వెళ్తారు, ఇది ఇట్లా తీస్తే కొంచెం ఎమోషనల్ పెట్టాలి, ఎమోషన్ పెడితేనే చూస్తారు కాబట్టి లవ్ పెట్టాలని. మీది మాత్రం క్రేజీ, అంటే డిఫరెంట్ జోన్ ఉంది మీది. క్రేజీ అంటే ఇప్పుడున్న సినిమాలు కూడా నార్మల్గా ఒకప్పుడు తీసిన జోనర్తో చూస్తే జనాలు అరే నార్మల్ రొట్ట ఇప్పుడు ఇదే కదా అని చెప్పి వాడు ఎక్స్పెక్ట్ చేయండి, మనం ఇచ్చినామంటే 100% ఏదో ఉంది ఇందులో అని. ఫోక్ లో నార్మల్గా ఫోక్ సాంగ్ వాడతారు. పాట స్టార్ట్ అవుతుంది, చరణం వస్తుంది, పల్లె వస్తుంది, చరణం వస్తుంది, పల్లె వస్తుంది, హీరో హీరోయిన్ ఎగురుతారు, సైడ్ డాన్సర్లు వస్తారు, లొకేషన్ చూపెడతారు, పాట ఎండ్ అయిపోతుంది అంతే. బట్ అదే పాటలో ఏదైనా స్పెషల్ గెస్ట్ ని, స్పెషల్ క్యారెక్టర్ ని యాడ్ చేసినాం అనుకో, దానికి ఒక రేంజ్ కొంచెం క్రింజ్ ఉంటుంది. అరే ఏదో సంథింగ్ జరుగుతుందిరా, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఏదో ఉందిరా అనిపిస్తుంది. అవును, ఆ క్యారెక్టర్ కి గెటప్ కూడా మనమే ఊహించి రాసుకున్నాం అనుకో. పాట రాసేటప్పుడు గెటప్ ను కూడా ఆలోచించి ఆ గెటప్ ఇట్లా ఉండాలని రాసుకున్నాం అనుకో. చూసేటోడు కూడా ఇప్పుడు ప్రోమో విడిచినాం. అవును, ప్రోమో విడిచి 1 day కాదు, ఫస్ట్ ప్రోమోనే 7-8 lakhs పోయింది. ఓకే, ప్రోమోని ఎక్స్పెక్ట్ చేయం. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసి రాస్తా ఇట్లా పోతుందని చెప్పి అనుకుంటాను. కంపల్సరీ 1 million అనుకుంటా 2 million పోతుంది. అందరు అబ్బాయిలు అమ్మాయి హీరోయిన్ హీరో చేసినాం కామన్. అదే ఒక అబ్బాయికి చున్నేసి చేపిస్తే అది డిఫరెంట్, అట్లా. ఓకే, మధు గారు మీది అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది డాన్స్ లేకి? అది 10th అయిపోగానే అందరూ ఇంటర్ అది చేస్తాను. నేను ఇంటర్ ఏం ఫస్ట్ ఇయర్ చేసిన అంతే. తర్వాత సెకండ్ ఇయర్ నాకు పోలే, ఇక మన బ్యాచ్ సెకండ్ ఇయర్ పోలే. తర్వాత ఇదే డాన్స్ ఫీల్డ్కి వెళ్దాం అన్నట్లు నాకు తెలియదు డాన్స్ ఎట్లా నేర్చుకోవాలి. అంటే మీరు ఇంటర్ లేక వచ్చిన తర్వాత డాన్స్ అనేది ఒక అంతే. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో డాన్స్ అనేది ఇంట్రెస్ట్, వీడియోలు చూసుకుంటారు. అప్పటి నుంచి చేద్దాం ఎట్లనే చేద్దామని నిర్మల్లో డాన్స్ క్లాస్ ఉంది. ఇప్పుడు డాన్సర్ కంటే చాలా మంది ఎక్కువగా ఆలోచించేది అంటే డాన్సర్ అంటే అందరు చీప్గా చూస్తారు. ఎందుకంటే అది ఫేమస్ అయితే గినా అందరూ నా ఓడు మా ఓడు అని మనోడు అని మాట్లాడతారు. కానీ ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తున్నావు, మనం ఇట్లా స్టేజ్ నాటకాలు చేస్తున్నట్టే వాడేమంది స్టేజ్ డాన్సర్, వాడిది ఎంత ఊరిక తిరిగి అంటారు. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా మీకు అయిందన్న? సరే అయింది. ఎన్ని రోజులు రా ఇట్లా చేస్తావు, ఏదైనా పని చేసుకోవా, చూసుకోవా, ఇంట్లో అట్లా ఇట్లా అందరు అంతే అంటారు. నేనేందంటే ఎందరు ఏదన్నా కానీ పట్టించుకోవాలి, ఇది చెయ్యాలా, నేను చూపియాలా, నేనంటే ఇదిరా అనేది ఒక 10 మందికి చూపియాలా అనేది నేను కంటిన్యూ ఇప్పటిదాకా అంతే చేస్తున్నాను. దీనిలో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎంత? పేరెంట్స్ సపోర్ట్ అంటే ఇప్పటిదాకా ఏం లేదు. దీనివల్ల ఈ సాంగ్ రిలీజ్ అయ్యి బయట పడితే దీనివల్ల అవకాశాలు వస్తే అప్పటి నుంచి సపోర్ట్ అంతే మనకి. సార్ డాడీ మమ్మీ ఏం చేస్తారు? డాడీ వ్యవసాయం అన్న, మమ్మీ లేదు, చనిపోయింది. 5 years అవుతుంది. అన్న నేను, అన్నకి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు 2 అన్నకి. నెక్స్ట్ అసలు ఏం చేయాలనుకుంటారు? మీ కామెడీ కంటెంట్ ప్రతి ఒక్కరు చూస్తే నవ్వుకుంటుంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని కామెంట్స్ వల్గర్గా వస్తాయి, ఇది మీరు ఏంది ఇట్లా తీస్తున్నారని. అలాంటి వాళ్ళు మీరు ఏమన్నా అనుకున్నారా, అబ్బాయి ఇట్లా పెడుతున్నారు ఏ రోజన్నా చెయ్యాలని లేదు
అన్ని డిసప్పాయింట్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ అసలు పట్టించుకో ఫస్ట్. ఇప్పుడు ఈ సాంగ్కి కూడా గెటప్ చూసినప్పుడు మస్తు ఒక 100లో ఒకడు ఇద్దరు పెడితే మనం పట్టించుకో, ఎందుకంటే టైం వేస్ట్ పెడుతుంది కాబట్టి. మళ్ళీ ప్రొఫైల్ పిక్ లేకుండా కామెంట్ పెడితే నాకు అడుగుతా ఫస్ట్. కామెంట్ పెట్టిన వాళ్ళని ప్రొఫైల్ పిక్ లేదనుకో, బ్రదర్ నువ్వు బ్రో నా సిస్టర్ లేకపోతే చౌరస్తమ్మాలని అడుగుతా. వాడు ఏదైనా ఆన్సర్ ఇచ్చినట్టు వాడికి చెప్తాను. ఇప్పుడు గెటప్ గురించి చెప్పిండు, ఒకటి కామెంట్ చేసిండు వచ్చేటప్పుడు కార్లో, గెటప్ వేసినావు, మెడలో రుద్రాక్ష ఉంది, ఆ గెటప్ని నువ్వు కించపరిచినట్టు కదా అని చెప్పేసి. ఇట్లు 1,00,000 మంది చూసి ఆ రీల్ని 4 లక్షల మంది చూసి సుమారు దగ్గర 10,000 మంది కామెంట్ చేసి నీ ఒక్క కామెంట్ ఎట్లా వ్యాలిడ్ అవుతుంది. నేను ఎట్లా అనుకుని రాసిన అంటే, ఒక అడవి మనుషులు ఉంటారు నార్మల్గా, వాళ్ళ గెటప్ ఎప్పుడు ఇట్లే ఉంటుంది. పాత సినిమాలో లాలీలాగా అడవిలో మనుషుల గెటప్ అంతే ఉంటుంది. సన్యాసి ఉంటాడు, ఆడు కూడా సన్యాసంలో భక్తుడే, నార్మల్గా రుద్రాక్ష అవి వేస్తూ ఉంటాడు. లవ్లో ఫెయిల్ అయిన కూడా సన్యాసి అవుతాడు, లేకపోతే భార్య మోసం చేసి లేకపోతే పిల్లల తట్టుకోలేక ఇంటికాడ బరాబర్ లేని కూడా సన్యాసంలో కలిసిపోతాడు. దాంట్లో మెయిన్ పాయింట్ అమ్మాయి ఉంటుంది, ఎందుకంటే ఆడదాని వల్ల 99% సన్యాసులు అవుతారు. అట్లా అని చెప్పేసి ఇందులో క్రిన్స్ యాడ్ చేద్దామని యాడ్ చేసి, వాడు ఒకవేళ కామెంట్ చేసిన వాడికి ఆన్సర్ చెప్పేంత ఉంటుంది, వాడు చెప్తే అర్థం చేసుకో. నిజంగా మెచ్యూర్డ్గా ఆలోచించుకుంటూ అర్థం చేసుకుని, ఓకే ఈ క్యారెక్టర్ రాసినట్టు వీళ్ళ అమ్మాయి మోసం చేసిపోయింది. సో ఒక విలేజ్లో పెరిగేవాడు, విలేజ్లో విలేజ్ గెటప్, అమ్మాయి మోసం చేసింది కాబట్టి సన్యాసి. కామెంట్స్ వస్తేనే బాగా ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. అంటే ఒక కామెంట్ ఇప్పటిదాకా మేము ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా మాకు ఎప్పుడు వల్గర్ కామెంట్స్ రాలు, బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు రాలు. మమ్మల్ని కనీసం మా దగ్గర మాది 15,000 వీడియోలు ఉంటాయి, 15,000 ఒక్క వీడియో కూడా ట్రోల్ కాలేదు. మీరు 11 లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్నారు ఇది 2 అకౌంట్ల నుంచి. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్లా రావాలంటే చాలా మంది సక్సెస్ అవ్వాలి, రావాలి, అట్లా చేయాలి, చాలా స్ట్రగుల్స్ పడ్డామని చెప్తారు. మీ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయి తినక? స్ట్రగుల్స్ అయితే పడ్డాం కానీ ఇంకా రావాలి, సంతోషం ఏం లేదు. కష్టపడ్డాం, రిజల్ట్ వచ్చింది. బట్ మనం ఎదిగినాం కాబట్టి మన కింద వాళ్ళు కూడా ఎదగాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు మేము ఇంత కష్టపడి వచ్చినాం, మాకు కూడా అప్పుడు బ్యాక్ సపోర్ట్ లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, కష్టపడి ఎదిగి ఈడి దాకా వచ్చింది. సో మాతో తిరిగి మా ఫ్రెండ్స్కి అది రావద్దు. మేము ఇప్పుడు సెట్ అయినాం కాబట్టి మా ఫ్రెండ్ ఉండాలి. మస్తు మంది క్వశ్చన్ చేశారా, నువ్వే ఫేమ్ ఉన్నారు కదా, మీరే నువ్వు హీరో చేయొచ్చు, నువ్వే డబ్బులు పెట్టి. నేను ఇప్పుడు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇట్లా పేరెంట్స్ కూడా అంటుంటారు ఒకసారి, ఎందుకు నువ్వే చేసుకుంటున్నావు కదా, నువ్వే చేసుకొని అట్లా అంటారు. మా పేరెంట్స్ ఇప్పుడు అనలేదు, ఎందుకంటే మా పేరెంట్స్ నేను ఏదైనా అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. నేనే ప్రొడ్యూస్ చేసి, నేనే డబ్బులు పెట్టి, నేను 1,00,000 రూపాయలు పెట్టి, నేనే పాట రాసుకొని, నేనే పాడి నా ఫ్రెండ్ హీరో పెట్టినంటే దానికి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. పోతే 1,00,000 రూపాయలు పోతాయి. ఒకవేళ సాంగ్ హిట్ అయినా హిట్ కాకపోయినా మన వరకు ఒక అవకాశం దొరికింది, మనం నమ్ముకుంది. దీన్ని బట్టి ఇంకొకటి నెక్స్ట్ వస్తే అవకాశం ఉంటుంది. అడిగారు సాంగ్ హిట్ అంటే నీకు ఎన్ని మిలియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, అది 10K పోని, ఒక 10,000 వ్యూస్ పోని. బట్ ఆ 10,000 వ్యూస్ ద్వారా ఒక 2 సాంగ్స్ మనోడికి వచ్చినా అది హిట్టే సాంగ్ నా దృష్టి. అసలు మొత్తం కలిపి ఇప్పుడు దాకా మీరు రాసిన సాంగ్స్ ఎన్ని? నేను 180+ సాంగ్స్ రాసిన. 180+? ఒక 1000కి పైగా స్టోరీస్ రాసిన. 1000కి పైగా స్టోరీస్. దీంట్లో మీకు మంచి పేరు తెచ్చిన సాంగ్ స్టోరీ? సాంగ్ పేరు అంటే ఏం లేదు, అన్ని నార్మల్గా చేసేసినాం, అంటే చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఎక్కువ పల్లె పాటలు పాడేటోడిని, అంటే నార్మల్గా, లేకపోతే ఇంకా పల్లె పాటని ప్యారడీ చేస్తాను. రీసెంట్ గా ఒక ప్యారడీ సాంగ్ చూసి ఒకసారి పాడరాది. రీసెంట్ గా లక్ష్మణ్ అన్న సాంగ్ ఒకటి, నువ్వు పూలు అల్లుకునే సాంగ్ వాడి దాన్ని ప్యారడీ చేసి పాడినాం. దానికి అన్న కూడా ఖుషి. ఒక మంచి సారి, నువ్వు నాకు సూటుగావే అని దోస్తుగాళ్ళు ఎందరు చెప్పిన నిన్నే వట్టినా, బంగారం నాకు బంగ్లలు లేకున్నా, బట్టకి గురం లేనోడి బిడ్డ కులవర్ను నేనైనా, పట్టు చీర కట్టుకొని పోతున్నవే అత్తగారింటికి, పట్టకాయితాలు పట్టుకొని పోతున్ననే బాకిలోడింటికి. పట్టు చీర కట్టుకుని అత్తగారింటికి వెళ్తే లవర్ మోసం చేస్తే నేను నీకోసం ఖర్చు పెట్టినా, పట్టు చీర కట్టుకుని మంచి అత్తారింటికి పోతున్నావు, నేను ఉన్న భూమి పట్టకాయితాలు పట్టుకుని బాకిలో ఇంటికి పోతున్నా అట్లా. అసలు మీ హోల్ టీం ఎంతమంది అన్న? మా టీం దగ్గర 30 మంది ఉంటారు. 30 మంది? నాతోనైతే ఎప్పుడు 15-20 మంది తిరుగుతారు. నేను ఇంటర్వ్యూకి పోయినా, ఇంటికాడ ఉన్నా, నేను లేవక ముందు బ్రష్ చేసే టైంలో నా ఫ్రెండ్స్ అంటే నా బ్రదర్స్ అనుకో, నా ఫ్రెండ్స్ అని కాదు, నేను ఎప్పుడు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన వీళ్ళందరూ మా వాళ్ళంతా హైదరాబాద్ రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకుంటారు. మా టీం వీళ్ళంతా మొత్తం 9 మంది వచ్చారు. మీరు ఇంకో స్టేట్ వాళ్ళు నేను రానియాలి, ఎందుకు మళ్ళీ సొంపని మనం పోయి పెళ్లికి కాదు కానీ అట్లా పోయి అకామిడేషన్ కూడా బరాబర్. ఇప్పుడు వేరే ఇంటికాడ వండుకోవాలి, 5-4 ఉన్నారు అనుకో, చేసేది వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ వంట చేస్తుంది కూడా ఇబ్బంది. ఇప్పుడు 20 మంది ఉన్నారు అనుకో, ఎవరిని పట్టుకోరు. ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే ఇద్దరు కిందికి పోతారు, ఏదో సిగరెట్ చాయ్ దానికి పోతారు, మళ్ళీ ఆడికి ఫోన్ చేయాలి రప్పించుకోరు. ఎందుకు ఇదంతా అసలు కొత్తగా అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలనుకుంటారు? స్టెప్ ఏం లేదు, నాకు ఒక థియేటర్ మూవీ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది. నేనే హీరోగా, రంజిత్ కేరా వెంకటాపురం అని, ఒక ట్రూ విలేజ్ లవ్ స్టోరీ. ఓకే, మంచి కథ. 17 సంవత్సరాల విక్రమ్ అనే కుర్రాడు తండ పిల్లోడు నాకు ఇచ్చిండు కథ.
సుమారు 1 year కష్టపడి సినిమా తీసిన ఇండిపెండెంట్ ఫిల్మ్. చూడాలి సినిమా మేబీ నేను హీరో చేసిన దానికోసం దగ్గర 1 year మొత్తం ఇచ్చేసిన. నేను వేరే షూట్స్ చేసుకోను. 1 year మొత్తం నా గడ్డం, నా మీసం, నా ఇంటికెళ్ళు మొత్తం ఫేస్ నే మార్చేసుకున్నాను ఆయన కోసం చేసిన కష్టపడి. అసలు మీరు ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ముందు ఇట్లా చూస్తున్నాం కానీ ఒకప్పుడు గోపి వేరని అప్పుడు అంటే ఇంక మీ హెయిర్ స్టైల్ కానీ అన్ని ఒకటి సపరేట్ అనేది ఉండేది. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ మార్చారని చెప్తారు, అది మార్చిండంటే నార్మల్గా ఇంటర్ డిగ్రీ కాలేజీలో ఫ్రెండ్స్తో తిరుగుతా ఉన్నప్పుడు కంపల్సరీ షూ, మంచి డ్రెస్, చప్రి లాగా ఇంటికి కలర్, 2 కమ్మలు, చేతులకి ఈడ దాకా గొలుసు చూసిన ఒక సిచ్యువేషన్ వచ్చే వరకు అనిపించింది నాకే ఎందుకు ఇవన్నీ. నేను నార్మల్ ఇప్పుడు డ్రెస్ కూడా ఇది వేరే నార్మల్ డ్రెస్ వేసుకున్నా. నాకు దగ్గర మా ఇంట్లో 300-400 జతలు ఉన్నాయి. ప్రతి షాప్ ప్రమోషన్ పోతాం, పోయిన సార్లు 2 జతలు తీసుకున్నాం ఇచ్చితారు కదా. ఇప్పుడు కూడా బరాబర్ డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడు మా వాడు చూసి అన్న ఈ డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్ లేదు, ఇంటర్వ్యూకి పోతున్నాం అని చెప్పేసి షర్టు పాయింట్ తలగా పెట్టి. నాకు అట్లా ఏమి ఉండదు. నార్మల్గా చెప్పులు వేసుకుంటే నార్మల్గా ఏది దొరుకుతుంది వేసుకొని పోతాం. ఫస్ట్ నుంచి ఎట్లున్నాం అట్లా ఉంటేనే కరెక్ట్. మూలాలు మర్చిపోద్ది అంటారు కదా, అది నేను మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు అన్న ఇప్పుడు మనం అనుకుంటుంటాం మన ఇంట్లో వరకు మొత్తం మనం హ్యాపీగా ఉన్నాము, సపోజ్ మీ ఇద్దరు కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ వరకు హ్యాపీగా ఉన్నాం, అందరికీ బాగా తెలిసింది, మనం అంటే మంచి పేరు వచ్చిందని ఉంటుంది. కాకపోతే మన వెనక ఉండి పుల్లలు పెట్టేటోళ్ళు ఉంటారు, ఎందుకు వాడు అట్లా చేస్తున్నారని. ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పిన రోజులు ఏమన్నా మీ ఇద్దరికి? చెప్పుడు అంటే దాని గురించి చెప్పుడు కంటే మంచి పాట పాడుతాను కరెక్ట్. వాళ్ళకు తగిలినట్టు ఉండాలి పాట. తప్పును తప్పనే ఒప్పును ఒప్పన మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎప్పుడొస్తాయో. ఎందుకో ఏడవబోకు ఎవరి కోసము, ఎవడో ఏదో తెచ్చియడు ఇది నీ జీవితము. తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు, జేబుల డబ్బులు ఒడిసిపోతే హేళన చేస్తారు. నలుగురిలో నా మావోడే అని గొప్పలు చెప్తారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు. ఎందుకో మన ముచ్చాటంటే పండ్లా గంపయ్యా, చిన్నప్పటి నుంచి మన బతుకు ఒక మున్లా కంపయ్యా. ఎందుకో ఏడవబోకు ఎవడి కోసము, ఎవరో ఏదో తెచ్చియరు ఇది నీ జీవితము. సూపర్ పాడేవన్నా. నిజంగా ఈ సాంగ్లో అంత మీనింగ్ ఉంది. మన ముందు ఒక రకంగా ఉంటారు, వెనకాల ఒక రకంగా ఉంటారు. ఇది ₹1 ఉందంటే ఆ పలానోడు, పలానా మధు కానీ పలానా గోపి కానీ మా వాడు అంటారు. అదే ₹1 దాటిందంటే ఇప్పుడు మీ దగ్గర అది ఏం లేకపోయినా కూడా మీ చుట్టూ 30 మంది సైన్యం ఉంది, మీకు ఏదన్నా చూసుకోనికి మీరు చాలా ఫీల్ అవుతుంటారు కదన్నా. అసలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నీడ నేనే నమ్మాను ఫస్ట్. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మనిషి మంచిగా ఉంటుంది, సిచ్యువేషన్ మంచి లేనప్పుడు మనిషి మారిపోతుంది. బట్ మా వాళ్ళందరం ఏంటంటే బ్రదర్స్ కంటే ఎక్కువ మేము ఈ బాండింగ్ నమ్ముతాం. ఇప్పుడు ఉంది ఫేమ్ ఉంది లేదని కాదు, మేమంతా ఒక ఫ్యామిలీ అనుకుని వెళ్తాం. ఇప్పుడు కొందరు దగ్గర నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్లని చాలా మంది పరిచయం అయితే షాప్ ఓపెనింగ్లకు పోతాము, ఎక్కడైనా పార్టీలలో కూర్చుంటాం. కొంచెం ఫేమ్ వచ్చే వరకు అంటే నాతో 18 మంది వచ్చారు, ఏదో సిట్టింగ్కి పోయినాం, పలానా జాగా పోయి కూర్చున్నాం. నాకు మర్యాదలు ఉంటాయి, పక్కకున్నోడికి పట్టించుకోరు, తీసేసి డిగ్రేడ్ చేస్తారు. అప్పుడు నచ్చదు నాకు అట్లా. అందుకే ఆల్మోస్ట్ 99% మేము ఏ పార్టీకైనా పోయినప్పుడు చెప్పిపోతాం, మేము ఇట్లా 9 మంది మోస్తున్నాం, అందరూ మంచిగా అంటే ఓడు నారాజు కావద్దు, ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అట్లయితే మేము వస్తాం, లేకపోతే మేము రామని చెప్తాం. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ ఫీల్ అయితే అందరికీ డబ్బులు నేను ఫీల్ అవుతాను. అట్లా చాలా సిట్టింగ్లలో వెళ్ళిపోయి వచ్చిన రోజు, ఎందుకంటే వాళ్ళకు టైం రావచ్చు. ఇప్పుడు మధు ఒకప్పుడు సైడ్ డాన్సర్ చేసి ఇప్పుడు ఆయన నా సాంగ్ లో హీరో చేసి నేను తీసుకున్నాను. రేపు నాడు ఆయన బిజీగా ఈ సాంగ్ హిట్ అయ్యి మిలియన్స్ పోతే ఆయన కొన్ని ఛాన్సులు ఇప్పుడు నాతో చేసిన మొన్నటిదాకా నేను అరుణ్ గడి చేసిన పింఛన్ పిల్లలు. ఇప్పుడు మన ట్రెండింగ్ లో ఉన్నాడు, నిన్ననే సాంగ్ రిలీజ్ అయింది బాబా బంగారం, ట్రెండింగ్ 19 లో ట్రెండింగ్ 17 లో ఉంది. పిల్లగా వారు ట్రెండింగ్ 2nd లో ఉండే టాప్లో. ఇప్పుడు లైన్ గా 1 month లో సుమారు 20 సాంగ్స్ కొట్టిండు వాడు. వెబ్ సిరీస్ లో ఒక 15 ఎపిసోడ్లు నేను కొట్టిన, 10 సాంగ్స్ నేను రాసిన ఈ మంత్ గ్యాప్ లో. 10 సాంగ్స్ రికార్డింగ్ చేయించుకున్న, 10 వెబ్ సిరీస్ లో కొట్టినా. ఇప్పుడు మళ్ళీ తిరుగుతా ఉన్నా. తెలంగాణ చాలా గ్రేట్ అన్న మీరు. మామూలుగా అయితే అందరూ ఇట్లా వచ్చిందంటే చాలే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాంగ్స్ 2 హిట్ అయినాయి అంటే నెలకు కానీ 2 నెలలకు కానీ ఒకటి రాసి నిదానంగా రిలీజ్ చేద్దాంలే, మనం ఫేమ్ ఉన్నాం కదా, మనది ఒక స్టేజ్ అని చెప్పేసి ఆ ఫీల్లో ఉంటారు చాలామంది. అలాంటిది మీరు ఏం పట్టించుకోకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారంటే, మంత్కి ఇన్ని సాంగ్స్ చేస్తున్నారంటే నిజంగా చాలా. ఏం పనిలోనే ఉండాలన్న, ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ టైం పాస్ చేయొచ్చు. మనం ఒక పనిలో ఉన్నామంటే పని చేసుకోవాలి. అవకాశాలు రానోళ్ళు మస్తు మంది ఉన్నారు. మసాలా కృష్ణనగర్ ఏరియాలకు వచ్చినప్పుడు నా కథలు అంటే 2-3 అశోక్ అన్న కదా చూడొచ్చు, జూదం అనే సినిమాకి నాకు స్టోరీ వినిపిద్దామని ఒక అన్న పిలిచింది నాకు. నేను వచ్చినప్పుడు ఈయన తోలుకొని వచ్చిన. నాకు స్టోరీ అంటే దాంట్లో 3 హీరోలు,
నేను ఒకటి పొలిమేర రాజేష్ అన్న, ఇంకొకటి మైవిలేష్ అనిల్ అన్న, నేను థర్డ్ హీరో. అంటే ముగ్గురు స్టోరీస్ ఉంటాయి. అన్న నాకు స్టోరీ చెప్పేటప్పుడు నేను ఆయనతో కలిసి చిన్న సిట్టింగ్ వేసుకొని కథ అయిపోయిన తర్వాత ఆయన రూమ్కి వెళ్ళి అక్కడ దగ్గర బాధితులు ఒక 20-30 మంది ఉన్నారు. ఒక్కొక్కరిని అడుగుతా ఉంటే అన్న నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, నీ వీడియోలు చెప్తా అన్న, నేను వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, ఏమైనా ఉంటే చెప్పన్న అవకాశం ఉంటే. అంటే ఛాన్స్ లేక మస్తు మంది చచ్చిపోతారు ఈ ఏరియాలో. కృష్ణానగర్ మస్తు టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ వస్తారు, ఛాన్స్ లేక అయిపోతారు. ఇంకా ఆడపిల్లలకైతే ఇలా ఇంకా దారుణం ఉంటుంది. కాస్టింగ్ అని చెప్పి కాల్ కాస్టింగ్ అని కొన్ని దారుణమైన పరిస్థితులు ఉంటాయి. నేనేమంటే ఛాన్స్ దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలి. వచ్చింది కదా మళ్ళీ మెల్ల చేసుకోవచ్చు అని చెప్పేసి. చిన్నది కానీ చిన్నది చేసినా కూడా చెప్పలేము అది ఎంత పెద్ద హిట్ అయితే. ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. బషీర్ మాస్టర్ కూడా నేను అదే చెప్పిన. నేను పాపం ఆయన నేను సాంగ్స్ చూస్తూ ఉంటా, ఆయన వీడియోలు చూస్తూ ఉంటా, వేరే వాళ్ళు ట్రోలింగ్స్ చూస్తూ ఉంటా, బాధ అనిపిస్తుంది నాకు. అరే మంచోడు కదా మనోడు అని చెప్పేసి. అందుకే ఏదైనా సాంగ్ చేసినప్పుడు నాకు ఒకసారి పంపి మాస్టర్ చూద్దాం, నేను వింటా, నాకు కొంచెం తెలుసు, అంత తెలియకపోయినా మీ అంత పెద్ద లేకపోయినా వింటా నేను. సాంగ్ వర్తబుల్ అనిపి ఇప్పుడు ఒక సింగర్కి 10,000 ఇచ్చి మ్యూజిక్ ఒక 20,000 పెట్టి ఒక 50,000 రూపాయలు రికార్డింగ్ పెట్టి మంచి లేకపోతే ఎందుకు తీసి వేస్ట్ కదా. అదే 50,000 మంచి తీసి మార్కా సాంగ్ తీసి చూపెట్టచ్చు. ఒక మంచి కెమెరా ఉంది అనుకో, మంచి సింగర్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు అనుకో, గోపిలో కొన్ని ఇంటర్వ్యూలో కలిసినాము, సాంగ్ అనుకుంటున్నాం అబ్బాయి ఏదైనా సాంగ్ ఉంటే మంచిది ప్లాన్ చేస్తామంటే చేయొచ్చు. అదే వండర్ క్రియేట్ చేయవచ్చు. ఏదో పెద్ద చేసి అసలు విషయం వీకున్నప్పుడు పబ్లిసిటీ పీక్స్ ఉంటాయి అంటే ఏదో పాట తీసి చేస్తే కరెక్ట్ కాదు. ఎవరికైనా అంతే. మేము ఒక్కోసారి సాంగ్స్ వచ్చినప్పుడు చెప్తా, ఇంతకుముందు 2-3 కలిసినప్పుడు సాంగ్స్ సెండ్ చేయండి, పెళ్ళి సాంగ్స్ సెండ్ చేసినప్పుడు అంటే వాళ్ళ పేర్లని సాంగ్ వినిపించినప్పుడు చెప్తాయి నా ఆటోమేటిక్. చేద్దాం ఎప్పుడు చేద్దాం షూట్ గోపి గారు అని అంటే నవ్వుతాయి. ఇక చూద్దాం ఆలోచించుకోలేదు అంటే ఇంకా చూద్దాం ఆలోచించినప్పుడు అంటే సాంగ్ కొంచెం ఎక్స్ప్రెషన్ చేసి అరే పాట మంచి లేదచ్చు అందుకే కావచ్చు ఆయన కొంచెం ముఖం అటు పెట్టిన మంచిగా ఉంటారే చేద్దాం 2-3 రోజుల ప్లానింగ్ చేద్దామని. పిల్ల అనుష్క సాంగ్ ప్లానింగ్ కూడా 3 రోజులు 3 రోజులు మొత్తం సాంగ్ నాకు దర్వాజా ఫోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నేను యాక్టర్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. లింగంపల్లి నరేష్ అని బహుజన రాష్ట్రపతి. అక్కడ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిన, నేను ఇంటి దగ్గర ఉంటుండే, నేను ఒక్కని అక్కడ షూట్ చేసుకుంటున్నా, సీరియస్లు అయిపోతున్నాయి. ఒకరోజు ఇట్లనే ఫోన్ చేసి మధు షూట్ చేద్దామని చెప్పేసి అన్న. నేను నమ్మలే ఫస్ట్ ఆఫ్ ఆల్, చేద్దాంలే నువ్వు ప్రొడ్యూస్ చేసినావు అంటే నేను నన్ను ఎందుకు పెడతావు హీరో, నువ్వే ఉండొచ్చుగా హీరో, ఫేమ్ కూడా లేకపోయా. అంటే ఇప్పుడు ఏంటంటే మైండ్ సెట్ అట్నే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ ఏంటంటే ఇండస్ట్రీ అనగానే ప్రొడ్యూసర్ వాళ్ళైతే వాళ్ళ తరపులని తీసుకుంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ మీరు అనుకో, మీది అన్ననో తమ్ముడో లేకపోతే మీ బాబాయ్ కొడుకో అట్లా. నేను యాక్టర్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను యాక్టర్, నేను ప్రొడ్యూసర్ అన్నా కాబట్టి నువ్వే హీరో బై నన్ను ఎందుకు తీసుకుంటావు అయినా మైండ్ వాయిస్. 2-3 రోజులైనా సాంగ్ పంపించి రికార్డింగ్ కొట్టించి డీజే మిక్స్ చేయించి సాంగ్కి ముందు ఒకటి రాసి సెట్ చేసి ఈయనకు డైరెక్ట్ షూట్ అని చెప్పేసి 3 రోజులు అందరూ డిఓపిని మాట్లాడేసి, కొరియోగ్రాఫర్ మాట్లాడేసి, అబ్బాయిలు మాట్లాడేసి ప్రాక్టీస్ చేసి షూట్ పెట్టేసినాం అంతే. ఎంత పడుతుందన్న మొత్తం సాంగ్కి మీకు? ఇక బయటోడికి అయితే గట్టినే పడుతుంది, మనం ప్లానింగ్ చేసుకుంటే లక్షలు అయిపోతుంది. అసలు ఇప్పుడు పిల్లగారు బాగా హిట్ అవుతుంది, అసలు దానికి ఎంత రెవెన్యూ వరకు వచ్చింది? అది చెప్పరాదన్న అంటే అందాజుగా మనకి వచ్చే వర్షం వచ్చేది 4-5 lakhs. పెట్టింది మాత్రం ఎంత? పెట్టింది పోతుంది కంపల్సరీ. చెప్పినాం కదా నేను పాట చేస్తామంటే కంపల్సరీ దానికి లాభం ఉంటేనే చేస్తా, వర్త్ అయితేనే చేస్తా. నేను కూడా నేననే కాదు అంటే నేను కమర్షియల్ మైండ్ అది కూడా. సాంగ్ చేస్తామంటే దానికి నేను 10,000 పెట్టిన. ఎవరికన్నా కమర్షియల్ మైండ్ ఉండాలా, కొంతమందికి ఉండదు ఈ ఫీల్డ్ లో. నేను కమర్షియల్ గా పాటకు పెట్టిన 10,000-20,000 వస్తాయంటే పాట చేస్తా, లేకపోతే లేదు. ఎందుకు చేసి వేస్ట్ కదా. సాంగ్ చేసినా చెప్పుకుంటు కదా సాంగ్ హిట్ అయిందని చెప్పి. ఇప్పుడు 10 సాంగ్లు చేస్తే 10 సాంగ్లు హిట్ అయితేనే చేయాలా. ఒక్క సాంగ్ హిట్ కాకపోయినా 10 సాంగ్లు హిట్ కాకపోయినా కనీసం ఆ పాటని మనం ఇట్లా రోడ్డు మీద కారు మీద పోతున్నప్పుడు మనకు తెలియకుండా వాళ్ళని వింటుంటే, ఇప్పుడు మేము వచ్చినప్పుడు హైదరాబాద్ జర్నీలో దగ్గర ఒక గుర్తులేదు సిరిసిల్ల అదేంది జగిత్యాల జగిత్యాల ఏరియాలో, మీ జగిత్యాల ఏరియా వెమ్లాడ్ ఏరియాలో కొన్ని ఇట్లా ఏరియాలల్లో డీజిల్ అక్కడ పెట్టుకుని ఎగురుతారు. నేను అంటే మా వాళ్ళు అంటారు అరే మేము అక్కడ ఛాయ్ తాగు సిగరెట్ కొడతారని ఆగిరు. అది ఏరియా నాకు తెలియదు, నా జిల్లా కాదు, నా కథ కాదు. సాంగ్ ఇంటే ఉంటే అది మన సాంగ్ లెక్కనే ఉంది అంటే ఎగురుతారు పిల్లలంత మంచి. అసలు ఏ ఊరు అన్న? మాది ఆదిలాబాద్, నిర్మల్. ఆదిలాబాద్ మీదన్నా? సేమ్ పక్క పక్కనే. ఉమ్మడి ఆదిలాబాద్, ఇప్పుడు నిర్మల్ జిల్లా, బైక్ జిల్లా, చెంగల్ ప్రాంతం మొత్తం. మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు షాక్ అనిపిస్తారే పర్లేదు మనం పెట్టిన పాట నడుస్తుంది జనాలల్లో, ఓకే అనిపిస్తుంది. ఒక్కసారి జనాల దగ్గర మనం సాంగ్ విన్నామంటే మనం తెలియకుండా ఆ ఫీల్ బాగుంటది కదా. గుర్తుపడతారండి. ఇప్పుడు కార్ల దాకా కూడా పాపం చూస్తారు ఆటోలు అట్లా బయటోళ్ళు హాయ్ చెప్తారు, మీరే కదా, షాక్ అవుతారా మీరు అరే వీడియోలో చూసిన డైరెక్ట్ మంచిగా అనిపిస్తారు. ఓకేనా, మీది మొత్తం బాగానే ఉంది. మా కోసం ఒక పాట పాడండి, మీరు రాసుకున్న పాటల్లో ఒక మంచి పాట. నేను రాసుకున్నాను, రాసిన అయితే వాడలేను ఇప్పుడు, కష్టం. నేను పాట రిలీజ్ అయిన సాంగ్స్ అంటే అవన్నీ బర్త్డే సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, లేడీ వాయిస్, ఫీమేల్ వాయిస్. నాకు పర్సనల్ గా అంటే ఆర్పి పట్నాయక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఇంతకు ముందు శివ చౌదరి అన్న ఇంటర్వ్యూలో వాడినప్పుడు, నేను ఫేమ్ కాకముందు 10K ఉన్నప్పుడు అన్న పిలిచిండు. అంటే మీ ఇన్స్పిరేషన్ ఆర్పి పట్నాయక్ గారు లేకపోతే ఎవరైనా ఉన్నారా? నాకైనా సాంగ్ అంటే ఇప్పుడు ఇంతమంది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కానీ ఎందుకు అయినా అంటే కొంచెం మ్యాజిక్ అనిపిస్తుంది. అప్పుడు చిన్నప్పటి నుంచి మా డాడీ కూడా అవే వినిపించిండు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి ఫోక్లా
నేను ఎప్పుడు అందరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటా. గద్దరన్న కానీ ఉద్యమాలలో వాడుతుంటే కదా, ఉద్యమాలకు వెళ్తుంటారా? చిన్నప్పుడు వెళ్తుంటుంది. అప్పుడు 10th 6th 7th పోయిన రోడ్ షోలు కానీ పాడిన ఉద్యమాలలో చేసిన జాబ్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ నాకు వస్తుండే కంపల్సరీ. మా నిర్మల్లో వచ్చే ప్రయత్నం ఉండే, ఎందుకంటే ఎలక్షన్ సాంగ్స్ కూడా వాడినాయి. కానీ నాకు జాబ్లు ఉంటే ఎందుకు ఇరుక్కపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు జాబ్ చేస్తాం అనుకో అక్కడే ఉండాలా. నేను చూస్తున్నా కొంతమంది మా వాళ్ళు ఫీల్డ్ లో సెట్ అయిన జాబ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మొత్తం ఏం చేయలేక పాపం జాబ్లో ఇరుక్కపోతుంది. డ్యూటీ టైంకి అందాలి. మార్నింగ్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు కానీ మార్నింగ్ పోతే మళ్ళీ ఈవినింగ్ దాకా అలా స్టక్ అయిపోవాలి. ఇదనుకో అంత గదే శాలరీ ఇట్లా తిరిగి వచ్చి ఎక్కడంటే ఆర్పి పట్నాయక్ సాంగ్స్ సారస్ అయితే సాంగ్స్ సారీ వాడుతుంటే రీసెంట్గా శివ చౌదరి అన్న దాంట్లో 2 years బ్యాక్ వాడిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయింది ఆ పాట. ఒకసారి పాడండి. తప్పదని నేను తప్పుకొని వెతకాలి కొత్త దారి, నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి, జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా, ఒంటిగా నన్ను ఎన్నడు వదిలుండనందికా, నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి, ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు ఎన్నాలిలా. సూపర్ అన్న. మదన్న అస్సలు మీ గురించి చెప్పాలి. డాన్సర్ అంటే ప్రతి ఒక్క స్టెప్పుని ఎలా వేస్తే ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఉండాలి. ఏదంటే ఒకటి మిస్ అయినా కూడా ఇప్పుడు మెయిన్ లీడ్ మీదే కాబట్టి మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా చేయకపోతే ఒక్కోసారి కోపం వస్తుంది మీకు కూడా. అసలు మీరు అవన్నీ ఎట్లా కోపంగా నేనే మిస్టేక్ చేస్తాను, మీరు మిస్టేక్ అంటే డాన్స్ మనోడికి రాదు, చూస్తే చేస్తా. నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఏంటంటే పోయి చేద్దాంలే షార్ట్ ఫిలిమ్స్ కి సినిమాకి కూడా పోయినప్పుడు డైలాగ్ చెప్పాను దగ్గర ఒక 5 నిమిషాలు డైలాగ్ నేను చెప్పేసి తింటే ఏకసంతగ్రహ అనే టైప్లో అంటారు. ఇంటే చెప్పేస్తా. మా టీచర్ తెలుగు టీచర్ అట్లా నేర్పినప్పుడు ఇక డాన్స్ పర్ఫెక్ట్ వచ్చే వరకు అంటే నాకు ముందర అమ్మాయిలు ఉంటే ఇంట్రో నేను చేయలేను డాన్స్. మళ్ళీ ప్రొడ్యూసర్ లేదే కాబట్టి చేసేది చేయంగా వాడు ఎవడు ప్రాపర్టీస్ ఉంటాయి కలర్ పేపర్. ఒక 6,000 రూపాయలు కలర్ పేపర్స్ కి పెట్టిన. 6,000 రూపాయలు కలర్ పేపర్స్. బయట ఛానల్ చేసేటప్పుడు నేను వేరే ఛానల్ చేసిన ఇంతకు ముందు మంచి చీరలో పోయి కుర్చీలో కూల్ డ్రింక్ తింటే పోయి కూల్ డ్రింక్ తింటే కదా ఫుడ్ లేదు, ఫుడ్ ఉప్పు లేదు. నేను ప్రొడక్షన్ అంట ప్రొడ్యూసర్ అంట గోపి వస్తా అంటే లేదు ఇప్పుడు కొంచెం ఒక 15 నిమిషాలు సరే గోపి పాప మళ్ళీ ఏం అనలేరు నన్ను. నేను బయట చేసినప్పుడు ఎట్లా చేసినా నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు నాకు అంతే అనిపించింది. 5-6 వేల రూపాయల కలర్ పేపర్స్ పాదగిరి వట్టిగా నాకు కోపం వస్తుంది. మళ్ళీ అమ్మాయిలకేమో డిఓపి వచ్చిండు. డిఓపి 2 రోజులు ఆయన మాట్లాడింది. పర్ డేకి డిఓపికి ఎంత ఛార్జ్ ఉంటుందో మీకు తెలుసు. వచ్చిండు మళ్ళీ ఫేమస్ డిఓపి అయినా అరవింద్ కొంతమంది అని. ఇప్పుడు రీసెంట్ గా ఉంగూరమే సాంగ్ ఉంది, అదొకటి. అండ్ వెకేషన్ పొద్దులు పడితే బంగుళాల ఆ పాట టాప్ సాంగ్స్ కొడుతుండ అన్న. నా కోసం వచ్చిండు గోపి రమ్మన్నాడని. ఆయన వచ్చి నేను టిఫిన్స్ చేస్తా మీరు స్టార్ట్ చేయరు కొబ్బరికాయ కొట్టే షూట్ స్టార్ట్ చేయండి, వెదర్ కూడా బరాబర్ సహకరించడం లేదని హీరోయిన్ కి వీళ్ళందరికీ చెప్పి పంపించిన 2 కార్లలో. నేను టిఫిన్స్ అని తీసుకుని వచ్చేలోపు వీళ్ళు ఇంకా వస్తారు. ఆ డిఓ పైన ఫోన్ చేసి ఏంది గోపి నాకు రేపు మార్నింగ్ హైదరాబాద్ షూట్ ఉంది నీకోసం వస్తుంది అంత ఏంటంటే పోయేసరికి మేకప్ వేసుకుంటున్నాను. అదే అన్న మామూలు మనం షార్ట్ 7 కి 6 కి పడాలంటే 9 కి పడుతుంది షార్ట్. 9 కాదు 2 కి పడ్డది. 2 o'clock కి పడ్డది షూట్. 2 o'clock పడి ఎన్ని గంటలకు ఇచ్చారు షూట్? ఏం వర్షం. నాకు మెయిన్ ఈ సాంగ్ ప్రొడక్షన్ దగ్గర 5 రోజులు అయింది. ఏ సాంగ్ ఇదే పిల్ల అనుష సాంగ్ 5 రోజులు 5 రోజులు ఒక్క సాంగ్ ఎంత డబ్బులు పెట్టిందో నాకు తెలిసి దేవుడు తెలుసు. అది 2 రోజులు ప్రాక్టీస్, ఒకరోజు షూట్ అయిపోయింది, కలరింగ్ పోయింది, వర్షం పడ్డది, లైటింగ్ పోయింది. నెక్స్ట్ డే అన్న రావచ్చు డిఓ పని అంటే అన్నకి ఇంకో సాంగ్ ఉంది లాస్ట్ అది ఏదో మౌనిక టింపుల్ గారిది ఏదో సాంగ్ ఉంది, జాను మేడం ఏదో ఉంది. ఇక జానక్కది షూట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ అన్నకి ఫోన్ చేయమని ఎట్లా అన్నా అంటే అరే ఈ రోజు ఒక్కరోజు గోపి గ్యాప్ తీసుకో మళ్ళీ రేపు హైదరాబాద్ నుంచి నేను ఎల్లుండి మార్నింగ్ వస్తారు ఎల్లుండి అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి వీళ్ళందరూ రేడు ఉంచారు. నేను 1 కాదు 2 కాదు 5 సైడ్ బాయ్స్ 5 అమ్మాయిలు, పేమెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. హీరోయిన్ వాళ్ళ మమ్మీ, మళ్ళీ మా డిఓపి, మా అసిస్టెంట్లు, మా లైటింగ్ ఎందరు నీడు ఉంచాలి. నేను లాడ్జ్ ఉంచుదామా కరెక్ట్ అమ్మాయిని లాడ్జ్ ఉంచలేదు. ఇంటికి తీసుకుపో ఇంతమందిని అంటే పెద్ద కష్టం. ఆయన ఇంటికి తీసుకుపోయిన తప్పలేదు కదా. మా అమ్మకి మెచ్చుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మా మమ్మీకి మా డాడీకి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి అడిగిన వంట పెట్టింది. మా మమ్మీ కొంచెం ఓపిక బాగుంటుంది, ఎవరితో చేయని అడిగిన వంట పెట్టిన తినిపించిన షూట్ నెక్స్ట్ డే దేవుడు పురా వర్షం పడలేదు కంప్లీట్ అయింది. మొత్తం ఎంతమంది కన్నా ఇంటికి తీసుకెళ్ళింది? తీసుకుపోయినా 10-12 మంది. 10 సూపర్ అన్న. ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నడిచింది, లేకపోతే కష్టమే. లేకపోతే ఏం తీసుకొచ్చేది ఏమన్నా సంత అనుకుంటున్నా సత్రం. నేను ముందు చెప్పే తీసుకొస్తాను. ఆల్మోస్ట్ 99% ఇంటికి తీసుకుపోను.
తీసుకుపోయినంటే ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది ఇక. అది ఇంకా సిచ్యువేషన్ తప్పదు కాబట్టి ఇంకా తర్వాత రోజు ఎమ్మడే అయిపోయిందన్న షూట్ ఆ రోజు కూడా ఇదే ఆ రోజు కూడా ఇదే పంచేది ఒకటే షూట్. మళ్ళీ ఒకటి ఇక నేను ఇదంతా కాదని నాకు కోపం చాలా తక్కువ. ఇక షూట్ విషయంలో నేను హైపర్ అయిపోతుంది. అమ్మాయిలు అనేసి మీరు వచ్చేందుకు వెళ్ళిపోయి అవసరం లేదు. నేను ఒక షూట్ చూసిన ఇప్పుడు అతను పేరు చెప్పారు కానీ ఫేమస్ అతను సింగర్ ప్లస్ యాక్టర్ కూడా. కాకపోతే ఒక షూట్కి వెళ్తే మార్నింగ్ 7కి షార్ట్ పడాలన్నారు. యాక్టర్ చూస్తేనేమో ఆమె 10 గంటలకు వచ్చింది, ఆయన చూస్తే 2 గంటలకు వచ్చిండు. మళ్ళీ ఆయన డిమాండ్ మామూలు మళ్ళీ రాత్రి 9 గంటలకు అయిపోయింది షూట్. అదే కోపం వస్తుంది అని చెప్పారు కదా. ఇప్పుడు మీకు కోపం వచ్చే సిచ్యువేషన్లో? కోపం వచ్చే సిచ్యువేషన్ అంటే షూట్లల్లో మనం నార్మల్గా షూట్ చేయకముందు రిహార్సల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే కామన్గా అందరం ఇట్లా కూర్చున్నప్పుడు కానీ ఏమైనా పంచులు ఏమైనా వేసుకోవచ్చు. షూట్లో అదే మజాక్ చేసేవాళ్ళకంటే కోపం అనిపిస్తుంది. ఇక్కడ షూటు ఇంతమందిని పెట్టుకుని ఎక్విప్మెంట్ పెట్టుకొని తర్వాత నేను ఓడి పెట్టిన సావరా అని చెప్పేసి షూట్ని నవ్వుకుంటే టైం పాస్ లెక్క చేయాలి కానీ షూటే టైం పాస్ చేయదు, మధ్య మధ్యలో టైం పాస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఎవరిలో సాంగ్ ఇట్లా వచ్చింది అట్లా అంటే గాండి కిస్మత్ ఏంద్రా అంటే అసంతులకి ప్రొడ్యూసర్ దొరుకుతారు. ఎవడైతే మొత్తం పెట్టిన డబ్బులని బర్బాద్ ఇతర ప్రొడ్యూసర్ దొరుకుతారు. వాడు వీడిని గుడ్డిగా నమ్మేస్తాడు. చేసేది ఇంత ప్యాకేజ్ మాట్లాడుకుని ఇచ్చేస్తాడు. వాడు ఏం చేయడు. ఎందుకు సాంగ్లు ఇవ్వలేదు అంటే మీ మిస్టేక్ సార్, పాట ఎందుకు ఇవ్వలేదు, ఇంత డబ్బులు పెట్టినా లేస్తుందని చెప్పినావు, గన్ షాట్గా పాట హిట్ అవుతుంది అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేదు అంటే వాడు అంటారు లాస్ట్ లేస్తా సార్ ఎందుకు ఇవ్వదు. మీరు లాస్ట్లో అసిస్టెంట్లు అడిగినప్పుడు మీరు వాళ్ళు ఏదో చాయో ఏదో బాదం మిల్క్ అయితే తెలియదు కదా, వాళ్ళు అక్కడిని డల్ అయిపోయి లాస్ట్ సీన్ 1 minute సీన్ బరాబర్ వేయాలి, అది మనకు సాంగ్ మొత్తం దెబ్బ పెట్టింది అంటాడు. కాదు బ్రో, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ డాన్సర్స్కి కొంతమంది బాగానే చూసుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి సాంగ్ అయిపోయే వరకు బాగానే ఉంటుంది. సాంగ్ అయిపోయిన తర్వాత డాన్సర్స్ సెట్ అన్న పడి మీ సౌండ్ అనే సిచ్యువేషన్ ఉంటాయి. డాన్సర్స్ పాపం మనకంటే హీరోయిన్లు అంటే సరే వీళ్ళకు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇస్తారు. సైడ్ డాన్సర్స్కి అట్లా ఇయ్యరు. వాళ్ళకి ఏంది ఉదయం వచ్చిర్రా టిఫిన్ పెట్టేసినాం, ఏంది వచ్చినప్పటి నుంచి సాయంత్రం షూట్ అయిపోయేదాకా బాగానే చూసుకుంటారు. షూట్ అయిపోయిన మరుక్షణం వాళ్ళని ఇంకా వీళ్ళు ఎవరో తెలియదు ఇలా పంపించేయండి, ఇలా అసలు పనికిరారు అన్న పాయింట్లో చూస్తారు. ఈడ ఉంటుంది మా దగ్గర అది ఉండదు. మేమంతా సైడ్ డాన్సర్లు, మేమంతా కలిసి తింటాం, కలిసే ఉంటాం, కలిసి పంటాం. పోయేదాకా బరోబర్ మా బాధ్యత. నిజమైన కళాకారుడు ఎప్పుడు ఇంకొకరిని కించపరచాలనుకో కూడా అడ్డిమార్ గుడిశాల కళాకారుడు అయిన కూడా ఇంకొకరిని తక్కువ. ఫేమ్ అంటే ఏందని నార్మల్గా ఫేమ్ అంటే ఏంది, ఒక పాసింగ్ క్లౌడ్ అంతే, అత్తది పీక్తుంది. 100 సాంగ్స్ చేసినా ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక్కో టైంలో మొత్తం ఇంట్లో కూర్చొని ఒక్క సాంగ్ కూడా రాదు. ఏమంటారు 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఏదో గాలి మనకి హెచ్ పీకింది అని చెప్పలే. సిచ్యువేషన్స్ అన్ని డిమాండ్ చేసినప్పుడు అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ ఫీల్డ్లో ఆడు మేకప్ మ్యాన్ కానీ చిన్న టీ అందించే అసిస్టెంట్ కానీ ప్రతి ఒక్కటి రెస్పెక్ట్ ఇచ్చడం అంటే వేరే షూట్లకు వాడు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ నీ టాపిక్ వస్తే ఆ పలానా గోపి వేసుంటారు, ఫేమ్ ఉన్నాడు, ఇట్లా చేస్తున్నాడు, ఇట్ సాంగ్స్ మొత్తం చేస్తారు, ఈ మధ్య ట్రెండ్ అవుతారు. అరే గోపాల మంచోడు పోయి మాతోనే కూర్చుంటాడు, మాతోనే ఉంటాడు, న్యాచురల్గా మాట్లాడతాడు అని చెప్పేసి అంటారు. నార్మల్గా కొంత ఎట్లా అక్కడ తీసి పెట్టి అది అలా కాదు, డస్ట్ వచ్చింది చూడు ఎందుకు అవన్నీ అంటే ఎట్టునో న్యాచురల్ కూడా న్యాచురల్గా ఉంటుంది అంతే. మేము అదే నమ్ముతాం అంతే. ఇంకోటి ఏంటంటే మీది షార్ట్ ఫిలిం గోపిగా లవ్ స్టోరీ, అసలు నిజంగా లవ్ ఉందా లేకపోతే ఏంటి? అది లవ్ ఏం లేదు, నార్మల్గా స్టోరీని క్రియేట్ చేస్తారు. అంటే మీ పాస్ట్లో లవ్ ఏమైనా ఉందా? లవ్ స్టోరీయా స్టోరీసా? ఆ సుంచి అని పెట్టుకుంటే ఇంత పెద్దగా అయితే కాము. ఫస్ట్ నేనేమంటా అంటే పోషించే స్తోమత లేనివాడికి ప్రేమించే అర్హత లేదని నమ్ముతాను నేను అది నమ్ముతా గట్టి. ఉంటాయి ఇంటర్లో డిగ్రీ ఉంటుంది కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్ అనేది నా దగ్గర నిలబడది. అంటే క్రష్ లాగా ఎవరన్నా అనిపించారు? అదే ఉండదు, మస్తు మంది అనిపించింది. ఓలం జీతాల క్రష్ అనిపిస్తుంది. ఎవరైనా క్రష్ ఏమనిపిస్తుంది అంటే షూట్లోకి పోతాం, షూట్లోకి ఏం చేయాలా మన వాళ్ళు చెప్తారన్నా నార్మల్గా నువ్వు మంచిగా ఉన్నావు, ఈ పోరు చూసేటట్టే ఉందా అని చెప్పేసి అంటారు. మనం ఎక్స్పెక్టేషన్ అన్ని లోపల ఒక పాట వస్తుంది, ఏ స్వప్నంలో ఒక సౌందర్య రాసింది సార్ వాటర్ అవి తెచ్చిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. లాస్ట్ షూట్ అంతా అయిపోయేదాకా మనం కూడా అరే అమ్మ మెలగ అది మనం చెప్తాం, మంచిగా చూసుకుంటాం. ఇక ఏమవుతారా దెబ్బ అంటే షూట్ అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అన్నయ్య షూట్ మొత్తం మీరు ఉండబట్టి టైం పాస్ అమ్మ ఎందుకురా అద్దెగా ఇది అంటే దేవుడు ఇచ్చిన ఇన్స్టాలో మెసేజ్ చేసిన అన్న బాగున్నారా అన్నయ్య తిన్నావా మళ్ళా ఫోటో పెట్టి అన్నయ్య నువ్వు పుట్టాక అన్న చెల్లెలి ఇవన్నీ వస్తాయి. అంటే ఓలా ఒకరు ఉంటే ఏం కాదు. నా కిస్మత్ ఏంటంటే నేను చూసింది అన్ని కూడా అది నీ చూసిందని కాదు, యాక్చువల్లీ నాకు కూడా జరిగింది. ఎవరన్నా కానొచ్చారంటే అన్న 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 ఏమన్నా అన్న మన పేరు గోపి అని ఉన్నది పేరు స్పెసిఫిక్ గా ఏదైనా రాసుకున్నామా పైన అన్న అన్నట్టు అనిపిస్తుంది. అన్న అంటే మంచిగా అనిపిస్తుంది, అన్న అంటే తప్పేం కాదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే మంచిగా ఫస్ట్ అనే మాట్లాడే ఫస్ట్ వచ్చినప్పుడు అనేది అయిపోతుంది మంచిగా. అట్లా నాకు వాటిలతో నేను బరాబర్ మాట్లాడా అంటే ఇప్పుడు ఇప్పుడేం అసలు ఏం లేవు 2 years నుంచి
క్రష్ వాళ్ళు ఉన్నారు నార్మల్గా ఇప్పుడు నా మీట్ ఏదో కలుద్దాం అనుకుంటే ఈ వారం మొత్తంలో షూట్లు ఇవన్నీ దందాలు పంచాలు అని చెప్పేసి నెతికరం అయిపోయి ఉంటాం. ఫోన్ రాయిన ఒక చాలా మాట్లాడుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటాం. సో అలా కలిసినప్పుడు నార్మల్గా ఈరోజు మీట్ అయ్యాము, సండే రోజు కలుద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఆ సండే రోజు ఎక్కడనో ప్లేస్ పెట్టుకున్నాం, సండే రోజు ఇక్కడ కలుద్దామని అనుకున్న తర్వాత పోయినాము, మీట్ అవుతున్నాం, మాట్లాడుకుంటున్నాం మంచిగా, కన్నడ పెట్టుకున్నాము, చూసుకుంటాం, మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. మాట్లాడుకున్న తర్వాత ఏమనిపిస్తా అంటే అమ్మాయి మాట్లాడుతుంది, మనం అంత దూరం పోతాం, పీస్ఫుల్గా కూర్చున్నాం రయ్యల్లా మంచిగా మాట్లాడుకుందాం, చేతి పెట్టుకుని ఏదో ఒకటి లవ్ దానికన్నా నేను విషయం నాకన్నా అది విషయం ఏదో ఒకటి నడుస్తుంది. నేను ఎట్లా అంటే నా అంత కమర్షియల్ మైండ్ కదా, ఎప్పుడో వారాకిద్దరం మేము అంత దోస్తున్నాం, అదే సండే రోజు నాకు హాలిడే వాళ్ళకి హాలిడే అంత ఒకటి, అదే రోజు ఫోన్ కలిసి ఉంటే అదే రోజు దావత్ ఉంటే అన్నీ ఉంటాయి. వాడు కూడా ఫోన్ చేస్తాడు, ఏమారా ఏడునో సిట్టింగ్ వేసినాం రారా అని. నాకు అరే అత్తారా కొంచెం వేరే పంచాయతీ మనం పోరుతో కలిసినామంటే మొత్తం మంగడి చెప్తాం, బయటకు వచ్చినా అత్తారా అని చెప్పేసి మనం చెప్తాం. సరే నీ ఇష్టం మరి సిట్టింగ్ మేము స్టార్ట్ చేస్తున్నాం అంటున్నాడు. సరే స్టార్ట్ చేయరా, నేను మెల్లగా జాయిన్ అవుతా, లేకపోతే నేను తాగుతాను నేను బయట అంటే, లేదు రా మొన్న మనం కలుపుకున్నాం కదా మంచికి 500 దాంతోనే తెచ్చుకొని తాగుతున్నాం, రాకపోతే నీ ఇష్టం, అది మేమేం చేయలేము, మేము ఆల్రెడీ నేను ఆడుకోలు తెచ్చుకున్నాం, కోపించుకున్నాం, మంచిగా 2 బీర్లు వస్తున్నాయి, సరే నువ్వు రావు మేమే కొట్టిస్తామంటాడు. అదే తాగునరే అని చెప్పేసి ఆ పిల్లకి ఎప్పిగో నేను ఒక 1/2 hour గంటలు వచ్చేస్తా, 2 బీర్లు రప్పని కూడా అంటే వ్యక్తి. అందుకని పోలే ఏం చెప్తారంటే నీ ఇంపార్టెంట్ తీయాలా సగం సగం అట్లా ఇంకోటి గంటల చాటింగ్ చేయరు, అలవాట్లేదు చాటింగ్ ఏదైనా ఫోన్ కూడా దోస్తులతోనే ఒక నిమిషం మాట్లాడతా అంతే, హాయ్ హలో ఎక్కడనో తిన్నావు ఏం చెప్తున్నారా అంతే, అమ్మ మళ్ళీ మాట్లాడమని చెప్పి కట్టి చెప్తా అంతే. అవస్థ అనిపిస్తుంది ఫోన్తో చూస్తే, రీల్స్ చూసుకుంటే చెప్తా, ఇదంతా టైం వేస్ట్ పనులు అనిపిస్తుంది, లవ్ ఈ లవంగా పనులని మంచిగా ఉంటే అదే సెట్ అయితే అనిపిస్తుంది. ఇంకా అసలు వాళ్ళు ఇంకా చూస్తున్నాం, చూడాలి ఇక. నీకు బ్రదర్ నీకు చైల్డ్హుడ్ లవ్ స్టోరీస్ ఏమన్నా? లవ్ స్టోరీస్ అని ఏం లేవన్నా, క్రష్ కానీ ఇంటర్ చదివిన తర్వాత 10th అంటే ఏదో ఒకటి ఉంటుంది. 10th లో అసలు లవ్వే లేదు, ఇంకా ఇంటర్ అయితే అసలు నేను ఇంటర్ 90 kids కి లవ్ స్టోరీలు ఉంటాయి, భయం పడుతుంది, పేరుగా పడగాలంటే భయపడుతుంది. ఉంటే క్రష్ ఉండొచ్చు, క్రష్ అని మనకు కూడా తెలియదు, క్రష్ అని మనకు తెలియదు. ఇప్పుడున్న పురాణాలు, ఈ 10th 9th పురాణాలు, ఈ క్రష్ లవ్ స్టోరీ స్టేటస్లు స్టోరీలు పచ్చబోట్లు చప్రి లెక్కలు ఈ బూట్లు ఇవన్నీ ఎత్తురు కానీ మనకు అప్పుడు అవన్నీ తెలియదు. అంటే పోయి అమ్మాయి చూస్తే మాట్లాడుతుంటే చూస్తున్నాం అంతా వేరే పంచాయతీ. మనము ఎట్లా అంటే అమ్మాయి ప్రేమించిందంటే చేతి కోసుకుడు, పచ్చబొట్టు పొడుచుకుడు, దూరం నుంచి చూసి ఖుషి అవ్వడు, లేకపోతే ఆ పిల్లకి ఈ టైంకు దుకాణంకి వస్తుంది, ఈ పిల్ల ఈ టైంకు కంపెనీలోకి వస్తుంది, ఈ టైంకు బస్ ఎక్కుతుందని దూరంకి చూసి నవ్వి అది నవ్వంగా నేను నవ్వి అని అట్టుంటుండే. ఇప్పుడు అవన్నీ లేవు, సీదా కలిసినామా మళ్ళీ 2 రోజులకు బ్రేకప్, ఒక్కొక్కరు 2-3 పోరా, ఇది కామన్ థింగ్ అయిపోయింది. బ్రహ్మంగారు కలియుగం వచ్చినట్టున్నది ఇప్పుడు. అప్పుడప్పుడు కారణంగా చూస్తున్నావు కదా, ఒక్క శిఖ కూడా జుట్టు లేకుండా లేదు, ప్రతి జుట్టుకు ఒక శిఖ ఉన్నది, ప్రతి శిఖకు 2-3 జుట్లు. నేను మావని అడుగుతున్నా వచ్చిన కొందరు బట్టలు కూడా చూస్తున్నా, గమ్మత్ అనిపిస్తుంది. పల్లెటూరు వేసుకొని కొడతారు ఇవి, అంటే వేసుకోవచ్చు అట్లా కాదు. కొందరు బట్టలు చూస్తే మా కారు కూడా పోతున్నారు, ఇంటకుందిగా గమ్మత తీసుకుంటే వేసుకుంటే మా ఇంట్లో కొడతారా నాయన అనిపిస్తుంది నాకు. గాలికి ఇటు సగం మిగులుతుంది, అటు సగం మిగులుతుంది, అటు పోతుంది. అమ్మ అవి బాత్రూమ్ వేసుకునే బట్టలు కూడా బదలేదు, కొందరు ఏం చెప్తాం మనం. ఇప్పుడు ఈ కట్లు వేసుకుంటారు మా వాళ్ళు, ఈ తోడంతా తీడిదా కనబడుతుంది, ఇది పొక్కు ఉంటుంది, కట్ ఉంటుంది, ఇంటికెళ్ళకి ఏంటంటే చీడిదా కలర్ ఉంటుంది, కలర్ ఉంటుంది, అది ఈడు కాకుండా ఇట్లా దూసుకుంటాం. ఇటు ఒక అమ్మ ఇటు ఒక అమ్మ, ఈడు ఒక అమ్మ, ఇది చేతికి దొడ్డు కాడేమో, లేకపోతే మొత్తం చేతి ఉండేది ఒక టాటలో. ఇది ఓడి ఊతున్నాను, ఊతే ఏమనిపిస్తుంది, ఏదో బీఆర్కే చేయడం తప్పే వచ్చిన గాడికి, అబ్బో ఇది పెద్ద స్మగ్లింగ్ ఏరియా. నేను ఏం చేయాలన్నా నాకు అలవాటు ఏమంటే ఇట్లా నమ్ముతాడు, సిగరెట్ అలవాట్లేదు, అది ఊతాడు, ఇటు గాంజా క్యాండిడేట్ ఏమని అనుకుంటా. ఉండాలి మనిషి ఆలోచనలు అలవాట్లు సరి సమానంగా ఉంటే మనిషి బ్యాలెన్స్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నా, ఇప్పుడు ఇంత మంచిగా వచ్చినాయి కాబట్టి ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఇంటర్వ్యూ పిలగలుగుతుంది, నువ్వు అంత మంచిగా కూర్చున్నావు కాబట్టి ఇంటర్వ్యూ నేను చేయగలుగుతాను. సో ఇంతమంది వచ్చారు, ఇంతమంది మేము వచ్చినాం, నన్ను ఒక్క ఐడెంటిఫై చేసినావు గుర్తుపట్టినావు, నేను ఫోన్లో కనబడతా కాబట్టి నువ్వు నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత డిగ్నిటీ మెయింటైన్. నార్మల్గా ఇప్పుడు అన్న చెఫ్ అనుకో, చాయ్ పెడతాడు, అన్న రాసుకోవాలి ఎత్తుమైన చెఫ్ని, లేకపోతే చెఫ్లు పెట్టుకుంటే ఒక టోప్ పెట్టుకోవాలి, తువాలు వేసుకుని వచ్చి పాల ప్యాకెట్ వాడికి అర్థం కదా అన్న చెఫ్ అని. తలుపు తీసినప్పుడు ఉన్నారా అని తలుపు తెలుసుకొని తీస్తే ఓహో అన్నకు మెచ్యూరిటీ ఉంది, అన్నకి ఇంటర్వ్యూ అంతా పంచాయతీ తెలుసు అని వెరీ గుడ్ అని అనిపిస్తుంది. అప్పని అనే పని వచ్చి తలుపు తీసుకొని పోయి ఏం చేసిన చాయ్ పెడితే వెళ్ళిపోవచ్చు కిందికి, ఏది అన్న సార్లు చెప్పి అని చెప్పేసి అనుకుంటే మనకు అర్థం అయిపోతుంది, ఓహో ఈయన పని నేను ఉన్నారు రాబోయ్. నన్ను అడిగి ఉంటే మీకు అర్థమైపోతుంది, నేను సోప్ ఎత్తున్నాడు మనకి, సార్ చాయ్ పెట్టొచ్చా, సార్ చక్కెర ఎంత వేయాలి సార్, అవన్నీ అడిగితే ఆయన రియల్ కాదు, ఆయన పని ఆయన వేసుకున్నాడు కదా, ఆయన గొప్పోడు. ఇక ఇప్పుడు మీదికి నడిచే మనుషులు ఎక్కువ, అది అట్టుంటే కూడా మాకు నచ్చదు. ఇక ప్రాంప్ట్గా కెమెరా ముందు కెమెరా లేనప్పుడు ఎప్పుడున్నా ఒకే రకంగా మాట్లాడేటోడికి బయట కొంచెం లేట్గా ప్రేమిస్తారు వచ్చు, కానీ వాడు కంపల్సరీ వాడిని ప్రేమిస్తారు.
ప్రేమిస్తారు, సక్సెస్ కూడా వస్తుంది. సక్సెస్ అవుతారు. డబుల్ ఈ బట్టలు వేస్తే ఒక కోట్ వేసుకుంటే సూట్ వేసుకుంటే ఇంటర్వ్యూ తీసుకుంటాడు. యాంకర్ అంటే ఒక సూట్ వేసుకోవాలా, మంచిగా గోల్డ్ చైన్ ఉండాలి, ఇట్లా రూలింగ్ అది ఉండదు. న్యాచురల్ ఇట్లా కూర్చున్నప్పుడు రేపు నాడు నక్షత్ర దాంట్లో వేసిన ఇంటర్వ్యూ మంచిగా ఉందంటే అందరు నార్మల్గా కూర్చున్నారు, పెద్ద టీవీ కావచ్చు కూర్చున్నారు. నేను చెప్పొచ్చు, నువ్వు నా గురించి అడుగుతూ నువ్వు చెప్తావు. ఆ గోపి వచ్చిండు, ఫేమ్ ఉన్నా కూడా మంచిగా మాట్లాడుకున్నాం, ఓపెన్గా ఉన్నాడు మనిషి అని చెప్పొచ్చు. అది ఈ డ్రెస్సింగ్ స్టైల్, ఈ నిబ్బా స్టైల్ ఇవన్నీ లవ్కు అట్రాక్ట్ కాబుద్ది కానీ మళ్ళీ తినలేనురా వీడియో కాల్ చేసుకుంటారు. తినవేం కూర చికెన్, నువ్వేం కూర పప్పు, సరే నేను తినబెట్టా అని వీడియో కాల్ అది పెడుతుంది పడ్డారు. అదొక ట్రెండ్. ఆ ఫోన్ వీడియో కాల్ నేను మాట్లాడుకుంటే నేను మాట్లాడతా, నేను నిద్రపోతా, వీడియో ఏంది కొత్తగా ఏం చెప్పు ఇంకా స్క్రీన్ కి అంటుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏందో నీ బుగ్గనే అందుకున్నదంటే అర్థం అని చెప్పి ఇదేంత పెద్ద డైలాగులు డైలాగులు వింటున్నావు. అంటే లవ్ చేసుడు తప్పు అంటలే, నువ్వు పోషించే స్థాయి ఉంటే లవ్ చేయి, తప్పు లేదు. నువ్వు మీ అయ్య మీద వాడి తిరుగుతున్నావు, మీ అమ్మ నాన్న కష్టం మీద నువ్వు తిరుగుతున్నావు, 500కి 1000 రూపాయలు డబ్బులు అడుగుతున్నావు, బండి కొని అది డైలాగ్ ఉంటుంది. వాళ్ళకు మాకు తేడా ఏంటంటే మీలాగా అయ్యవని బెదిరించి లక్షలు ఇవ్వకపోతే చచ్చిపోతామనే క్యాండిడేట్ల మేము కాదు. ఏదన్నా కష్టపడి సంపాదించుకుంటాం. అయ్యవని డబ్బులు మందు తాగుతా చచ్చిపోతా అని చెప్పేసి అడుక్కుంటారు, బండ్లు ఫోన్లు కొనుక్కుంటారు. అది పెద్దరికమా? ఊరు బయట 10 మందిని కొట్టు ఇంటి గంటల పడి చచ్చింది అన్నట్టు. బయట అంత వైరు ఉంటుంది, ఇంటికి వదిలి తిండి కూడా పెట్టదు నీ అబ్బా వచ్చినట్టు సైకోడు అని. సో ఏదైనా కష్టపడి కమాయించుకోవాలి, లవ్ చేయి అద్దంటలే. ఒకసారి ఆలోచించు కొంచెం. టాప్ స్టేజ్ ఉన్నప్పుడు నువ్వు ఒక దాన్ని లవ్ చేయాల్సిన అవసరం లేదు, అమ్మాయి అని అబ్బాయి అని. ఆటోమేటిక్గా నువ్వు ఒక స్టేజ్ ఉంటే అమ్మాయిలు వస్తాయి, రిక్వెస్ట్లు వస్తాయి, లవ్లు వస్తాయి, ప్రపోజల్ వస్తాయి. ఒక ఫీల్డ్ సెట్ అయినాక ఇవన్నీ చెయ్యి అట్లా. ఎందుకంటే గెలవక ముందు నీ గత మూడుకి అవసరం లేదు. నువ్వు ఎవరికైనా చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. నువ్వు నిజంగా నీ గత మూడు వినాలన్నా పట్టించుకోవాలన్నా నీ దగ్గరికి రావాలన్నా నువ్వు ఫస్ట్ గెలవాలి అట్లా. ఓకే అన్న, మా ఛానల్కి వచ్చి మంచి మంచి ఇన్ఫర్మేషన్. ఒక లాస్ట్ ఫైనల్ ఒక పాట పాడన్న. పాట మంచి పాట. దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, పైనున్న మెడలో సుందరాట అందాల బొమ్మ రాజు కూతురాట, పైనున్న మెడలో సుందరాట అందాల బొమ్మ రాజు కూతురాట, పులిని బోనులో పెట్టిన వాణిని గిరగిర భూమిని చుట్టిన వాణిని, అరే యువరానితో నాకు వివాహం అంట, నేను పోతున్నా బయలెళ్ళిపోతున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయలెళ్ళిపోతున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, విద్యకు నేను ఏకలవ్యుడను ఎరుకలి వాడనురా, బహుగురి గలవాడనురా, నందారే నలా సుందరి నందారే నలా సుందరి, శనిగ పిట్టెలకు ముగుదాడేసిన ఏకలవ్యుడనురా, బలె కంతిరి వాడనురా, నందారే నలా సుందరి నందారే నలా సుందరి, మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్న, మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్న, చాలా అంబలింత కాసుకున్న, చెంబు నిండా పోసుకున్న, శనిగ పిట్టెలను షికారు చేస్తూ నేను పోతున్నా బయలెళ్ళిపోతున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయలెళ్ళిపోతున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా. బాగా పాడుతున్నా అన్న. మీరు ఇంకొకటి ఏంటంటే అని మీరు సాంగ్స్ ఎవరైనా కాంటాక్ట్ ఇస్తే మీరు చేసిస్తారా? చేసిస్తాం. మొత్తం ఎంత పడుతుంది, మొత్తం మ్యూజిక్ కానీ మొత్తం ఇప్పుడు చెప్పేది కాదు కానీ మన క్వాలిటీని బట్టి అంటే అవుట్పుట్ వరకు అయితే మొత్తం మీరు ఇస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎగ్జాంపుల్ కాస్ట్ ఉంటుంది. కాస్ట్ అంటే ఈ హీరోని అనుకుంటున్నాం, ఈ సాంగ్ ఒక్కొక్క హీరో ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కి ఒకళ్ళు, మెలోడీకి ఒకళ్ళు. నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా ఒక బుల్లెట్ మహాలక్ష్మి వచ్చింది, వింటున్నావో పిల్ల ఆ పాట వచ్చింది, భార్య భర్తల సాంగ్. ఎవరికి న్యాయం, ఏ సాంగ్ ఎవరు న్యాయం? ఇప్పుడు ఎగ్జాంపుల్ డీజే సాంగ్ ఉంటే మంచి డాన్సర్లు ఉన్నారు విత్ ఎక్స్ప్రెషన్. సో అట్లా ఉంటుంది కాంటాక్ట్ అట్లే ఉంటుంది. కానీ వేరే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిజంగా మంచి సాంగ్స్ చేసుకో, మంచి సాంగ్ చేయాలి, ఆ సాంగ్ హిట్ అయినా ఫట్ అయినా పలానా సాంగ్ ఏ ఛానల్ అంటే పలానా ఈ ఛానల్ అని చెప్పుకోనికి మనకు ఒక రికగ్నిషన్ ఉండాలంటే చేసిన కాడికి మంచి సాంగ్ చేయాలి. ఏదో ఆల్తు ఫాల్తు డబ్బులు పెట్టి వేస్టేజ్ చేసి చేస్తే దానివల్ల యూజ్ చేయదు. ఒకవేళ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయినా ఆ పాటను కూడా వాడాలన్నా పాడుకోలేదు, నోటితోని ఈ పాటను వాడాలి అని కూడా వాడుకోలేడు. కుల ఎప్పుడైనా ప్రొడ్యూసర్ కూడా పాట నచ్చేది, వాడు కూడా వినలేడు ప్రతిసారి. సో బయటోడు కూడా వినాలంటే పాట మంచిగా చేసి పెట్టుకోవాలి, చిన్నది కానీ పెద్దది కానీ. సో ఇప్పుడున్న చాలా మంది ప్రొడ్యూసర్, ఫోక్ ప్రొడ్యూసర్ ఏంటంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి నష్టపోతున్నారు. వాడు ఏం సాంగ్ చేయక ఫినిష్ చేయక కాంటాక్ట్ పట్టుకొని డబ్బులకు మోసపోతున్నారు ఈ ఫోక్లు. కానీ 90% ఫోక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్, అంటే టాప్ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు సినిమాలలో చేసే వాళ్ళు కూడా మన ఫోక్ దాకా వస్తుంది, ఫోక్ సాంగ్స్ చేసుకుంటున్నారు, ఫోక్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫోక్ వైపు మలుగుతున్నారు. అంటే ఫోక్ ఒక డిఫరెంట్ జోనర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు
మీరు ఫోక్ సాంగ్ చేసే ముందు లేదా ఫోక్ సాంగ్లో యాక్ట్ చేసే ముందు ఫోక్ సాంగ్ని ప్రొడ్యూస్ చేసే ముందు ఒకటి పర్సలు ఆలోచించుకోరు నువ్వు ఎటువంటి సాంగ్ తీస్తున్నావు వర్తా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఇచ్చిండు ఒక మనిషి కాంటాక్ట్ ఇచ్చారు సాంగ్ వ్యక్తి ఒక 1,50,000 అని చెప్పి అది వర్త సాంగ్కి 1,50,000 వర్త. సో అది 1,50,000 పెడితే మనకు కనీసం 2 lakhs అని వస్తాయి. డబ్బుల విషయం కాదు, కనీసం ఒక 10,000-20,000 మంది సబ్స్క్రైబర్స్ అని వస్తారు పెట్టిన డబ్బులకి. వర్త అనిపిస్తే 1,50,000 పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. 50,000 పెట్టి కూడా 10-20 మిలియన్లు కొట్టే సాంగ్స్ ఉంటాయి. సాంగ్లో దమ్ము ఉంటే లేస్తాయి. సో ఇప్పుడు నా ఛానల్ కూడా రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇప్పటి నుంచి ప్రతి నెల ఒక దమ్మున్న సాంగ్ వస్తుంది. దాన్ని జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటే నాకు తెలియదు. 90% నేను ఏ సాంగ్ తీసినా అందులో ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది. తప్పకుండా దేన్ని విమర్శించకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా, పల్లె పదాలు మిస్ కాకుండా, అంతేకాకుండా నా కామెడీ టైమింగ్, నా క్రేజీనెస్ మిస్ కాకుండా ఇప్పటి నుంచి రౌడీ సింగర్ అనే యూట్యూబ్ ఛానల్లో మంచి పాటలు వస్తాయి ప్రతి నెల. అండ్ ఇంకా ఇప్పటి నుంచి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఇన్ని రోజులు నేను సుమారు 5 years అవుతుంది నేను సాంగ్స్ పాడాక రాయక ఈ కామెడీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా. బట్ నేను మళ్ళీ ఈ సాంగ్తో అరంగేట్రం చేసిన 1 month బ్యాక్ నుంచి. ఈ గ్యాప్లోనే 1 monthలో ఒక 5 songs వాడేసిన రాసి. బోనస్ సాంగ్ కూడా మీరే అంటే ఆ సాంగ్ నేను రాసి పర్లేదు, బట్ వేరే బోనస్ సాంగ్ అన్నది. అది ఆదిశక్తి పరాశక్తి అమ్మ ఎల్లమ్మ మైమగల్ల తల్లి రమణ రేణుకెళ్ళమ్మ దర్వేశుపురంలోన తల్లి ఎల్లమ్మ కోరుకున్న కోరికలు నెరవేర్చు నెల్లమ్మ మంగళ శుక్రాదివారాలలో బోనాలతో పూజలు జరుపుతారురా ఎల్లమ్మ అమ్మకు రేణుక ఎల్లమ్మకు దేవికి రేణుక ఎల్లమ్మకు మహిమగల్ల తల్లిరా నిష్టతోని మొక్కితే కోరుకున్న కోరికలు నెరవేర్చు తల్లిరా. చలో ఆదిశక్తి పరాశక్తి. ఈ పాట నేను రాసి పాడుతున్నాను, ఇంకా లిరిక్స్ కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. నేను రాసేది కంపల్సరీ నా సాంగ్ వింటే అర్థమవుతుంది, దాంట్లో దమ్ము ఉంటుంది, వినేటోళ్ళకి కూడా అర్థమైపోతుంది. సో ఇప్పటి నుంచి ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఎవరైనా చేయాలి గోపి చేద్దామని వస్తే తప్పకుండా వాళ్ళకి మంచి సాంగ్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంతలో అయితే అంతలో సాధ్యమైన తక్కువలో రికార్డింగ్ చేపించి సాంగ్ని రాసి పాడి ఇప్పించగలుగుతాం. ఎవరైతే ఇప్పటిదాకా మోసపోయి ఉంటారో ప్రొడ్యూసర్లు చూస్తుండొచ్చు ఇంటర్వ్యూ ఒకవేళ ఇవ్వగలుగుతా. అంటే ఈడేం చేయగలుగుతారని కొంతమంది అనుకున్నాం మేము సీనియర్స్ ఉన్నామని. టాలెంట్కి సీనియారిటీకి ఎప్పుడు కూడా పొత్తు లేదు. టాలెంట్కి సీనియారిటీకి పొత్తు లేదు. ఎంత సీనియర్ అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఎటువంటి సాంగ్స్ జనాలు రిసీవ్ చేసుకోగలుగుతున్నారో నాకు కొంచెం ఐడియాలజీ ఉంది. 100% 100% లేకపోయినా 100% 70-60% అయినా నాకు కొంచెం ఐడియాలజీ ఉంది. ఇట్లా చేస్తే జనాలు ఇట్లా చూస్తారండి. మేబీ నా పిల్ల నుంచి సాంగ్ కూడా మీరు ఆ సీసాలు పట్టుకొని చేసిరు, ఆ గెటప్ వేసుకొని చేసిరు చాలా మంది అనుకోవచ్చు. దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది. సీసా అనేది ప్రతి ఒక్క పల్లెటూరులో 10 రూపాయలకు దొరికే ఒక పేదవాడి అమృతం అది. వాడు బీరు కొనుక్కొని సిటీ టైప్లో తాగలేడు. వాడు పొద్దున్న దాకా 200 రూపాయల కూలీ చేసుకొని వస్తే వాడి దాహాన్ని తీర్చేది, వాడికి నిద్రనిచ్చేది ఒక 10 రూపాయల సీసా. అది మనకు తప్పు అనిపించచ్చు, అందులో యాక్సిడ్ ఉంటుంది, ఇది ఇట్లా డ్రగ్స్ అది అనుకోవచ్చు. బట్ ప్రతి పల్లెటూరులో తెలంగాణలో కళ్ళు అనేది ఒక ఎమోషన్. కళ్ళు తాగకపోతే వాడు పొద్దున్న దాకా పనికి వచ్చిన కంపల్సరీ ఒక ముంత కళ్ళు అనేది తాగి పడుకుంటాడు. బీర్లు విస్కీలకు 1000 లక్షలు ఖర్చు పెట్టుకునే వీరు ఉండొచ్చు. వాళ్ళు పల్లెటూరులో పని చేసుకునే కళ్ళే అమృతం, కళ్ళే బీరు, కళ్ళే విస్కీ, కళ్ళే రవ్వు అది. అండ్ నా గెటప్ అనుకుని ఉంటే నేను ఎప్పుడు నవ్వించాలనే జోనర్లో ఉంటాను. నేను పెరిగేది ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతం. నేను ఎక్కువ కామెడీ జోనర్స్ చూస్తూ ఉంటాను. చాలా జోనర్స్లలో చూసిన అలీ గారి గెటప్ కానీ, కొంతమంది గెటప్ వేస్తారు జంగల్ గెటప్. దాంట్లోనే ఒక అమ్మాయిని లవ్ చేసి మోసపోతే ఒక సన్యాసి ఎట్లా అవుతాడు, సన్యాసుల చేతులు బీలు తాగరా, గంజాయి కూడా పడతారు సన్యాసులు. అర్థం చేసుకునే వాళ్ళకి 99% మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఈ సాంగ్ కూడా ఈ నెల 31 రోజు రాబోతుంది, పిల్లో అనుష డీజే వర్షన్ సాంగ్. సో ఒక కొత్త హీరోని మీ ముందుకు తీసుకొచ్చిన టాలెంట్ ఉన్న హీరోని. ఇప్పటిదాకా నన్ను ఎప్పుడు వేరే ఛానళ్ళలో చూసారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక సింగర్గా, ఒక రైటర్గా, ఒక ప్రొడ్యూసర్గా, మధ్యలో డైరెక్షన్గా చూసుంటారు. దీన్ని అరవింద్ కొంతమన్న డిఓపి అండ్ విక్కీ స్టైలిష్ కొరియోగ్రాఫర్, మధు శరణ్య యాక్టింగ్ చేసారు, కొత్త వ్యక్తులు. సో తప్పకుండా అందరు సపోర్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ సాంగ్ కూడా తప్పకుండా మీ ఇంటర్వ్యూకి వస్తా. హిట్ అయిన తర్వాత నెక్స్ట్ కట్ట మీద కర్రపిల్ల అనే సాంగ్ ఉంది. ఇది మొత్తం డిఫరెంట్. దాని తర్వాత ఒక ఓరిపోడ్ అనే ఒక సాంగ్ ఉంది, మొత్తం ట్రాన్స్జెండర్స్ కలిసి చేసే సాంగ్. ఇప్పటిదాకా ఫోక్ ఎవర్ చేయని సాంగ్. అంటే కొత్త ఆలోచనలు చేయాలని వచ్చినాము. సో కొంచెం సపోర్ట్ యాడ్ అయితే 100% కొత్త సాంగ్స్ ఇస్తాము, అందరు ఎంటర్టైన్ చేస్తాం, కొత్త వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. సో రేపటి నాడు మీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూకి ఇచ్చినా, ఈ స్టేజ్ కాకపోయినా అసలు పెద్ద కారులో వచ్చినా, లేకపోతే నేను ఎప్పుడైనా కనిపించినా, మీ ఇన్స్టాగ్రామ్లో కనిపించినా అన్న మెసేజ్ చేయొచ్చు, మీరు కూడా మెసేజ్ చేయొచ్చు. గోపి బాగున్నావా, చూస్తున్నా, అప్పుడప్పుడు గమనిస్తున్నా, ఇంతకుముందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నీ గురించి తెలియదు, బట్ వచ్చినప్పుడు నీకు తెలిసింది మంచిగా ఉన్నావా, మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వీలుంటే ఆఫీస్కి వచ్చి కలవని ఒక మాట అంటే మనకు అదే.
సో మీకు కూడా ఎవరైనా సాంగ్స్ కోసం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుర్రి, రికమెండ్ చేయాలి. మీకు ఎవరైనా ఇట్లా మోసపోయి వస్తారు కదా ఇంటర్వ్యూ ఛానల్కి, ఇలా ఒక సాంగ్ ఇచ్చిన మీరు లక్షలు పోగొట్టుకున్నాం, వీడియో సాంగ్స్ ఇచ్చిన లక్షలు పోగొట్టుకున్నాం. సో మేము మంచి సాంగ్స్ ఇవ్వగలుగుతాం, చేసుకుంటే కూడా అవకాశం ఇవ్వగలుగుతాం టాలెంట్ ఉంటే. సో డూ సబ్స్క్రైబ్ రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీకు నిన్నటి నుంచి నాకు పాపం అన్న ఫోన్ చేస్తున్నాడు, నేనే లేట్ చేసిన. మంచిగా చేసుకుని ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత మంచి రిసీవ్నెస్ ఉంటుందని. ఛానల్ చూసిన తర్వాత అంటే నార్మల్గా యాంకర్ అంటే అప్పుడు చెప్పిన ఫాస్ట్ ఉంటుంది. నా ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు కాబట్టి నా ఛానల్ గురించి చెప్పాలి, బట్ మీ ఛానల్ గురించి నేను కూడా ప్రమోట్ చేస్తున్నా అనుకున్న వాళ్ళు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టుర్రి, అందరు సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మన వాళ్ళందరూ ఎంతమంది అయితే కాకాలు చూస్తారో మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మొత్తం షిలాక్ ఉంటాయి ఇంటర్వ్యూలు, వాళ్ళంతా కష్టపడి వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టి కింద ఒక చిన్న కామెంట్ చేయరు. అండ్ మర్చిపోకూరి, డోంట్ ఫర్గెట్, ఈ నెల 30-31 తారీఖు లోపట్లో మన సాంగ్ వచ్చేస్తుంది. సో ఈ సాంగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలే, ఈ సాంగ్లో నాకు ఒకవేళ సాంగ్ హిట్ అయ్యి ఎంతవరకు అయితే అమౌంట్ వస్తాయో అంతలో 30% అమౌంట్ని నేను కొన్ని అనుకున్నా పంచేద్దామని. పంచేద్దాం మీన్స్ అంటే అడ్డగోలుగా గివ్ అవే అవి కాదు. ఎవరైతే పాట పాడాలని కోరికుండి అవకాశం లేకుంటారు మంచి సింగర్లు, అసలు వ్యక్తులతో ముగ్గురుతోని నాతోని జోడీగా ఫీమేల్ సింగర్ని వాడిస్తా. అండ్ ఈ హీరోతో జోడీగా ఒక యాక్టర్ని పెడతా. 100% ప్రతి ఒక్కరికి అవకాశం ఇప్పిస్తే ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేరు. అండ్ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు మర్చిపోయినా, నా హెల్పింగ్ వీడియో కూడా మీరు చూసినప్పుడు అర్థమైందచ్చు. చాలా హెల్పింగ్ వీడియోలు చూసినాం, బట్ ఈ కళా ఫీల్డ్ ఎవరికి హెల్ప్ చేయలే. బట్ మేము అనుకున్నది అదే, ఇందులో నుంచి ₹1 కూడా మేము వాళ్ళ డబ్బులు వచ్చినా మేము వాడడం. ఇది నెక్స్ట్ సాంగ్కే మేము యూజ్ చేస్తాం. సూపర్. ఇదే ఫీల్డ్ వచ్చి ఇదే వీడియో పెట్టేస్తాం. ఒకవేళ ఈ సాంగ్ వల్ల ఏం రాలేవనుకో, ఇది ఒక అనుభవం రాబోయని ఆగిపోతాం. వేరే ఛానల్ వేసుకుంటాం, ఇంకెట్లా చేయాలని ఆలోచిస్తాం. సో ఒకటే కాక సాంగ్ని సాంగ్ లెక్క చూడర్రి, కావాలని వేసుకొని నెగిటివిటీ చేయడానికి ప్రయత్నించకూర్రి. ఆల్మోస్ట్ మనల్ని అందరూ సపోర్ట్ చేస్తారు. ఇంకా మన అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని కూడా చేయకూర్రి. ఇది నా మీద నెగిటివ్ ఉంటే నా మీద చేసేది, బట్ ఇది నా మిత్రుడి సాంగ్, ఆయనకి ఇదే ఫస్ట్ సాంగ్. సో మంచిగా వేయాలి, ఆయన కోసం మంచిగా వేయాలని మేము అందరం కష్టపడి దాకా వచ్చిన హైదరాబాద్ వానలు కాకుండా ఏం కాకుండా. డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక్కొక్క సందర్భంలో నాకంటే ఎక్క నాతో తిరిగే మా అబ్బికి తెలుసు, మా వాళ్ళకి తెలుసు, ఇంత ఫైనాన్షియల్గా ఈ సాంగ్ కోసం మస్తు సఫర్ అయినా. బట్ సాంగ్లకి ఏడుర్రి, ఇది నా సాంగ్ కాదు. నేను కొన్ని నెల అయితే ఇంకో వెబ్ సిరీస్ వేసుకుంటే వేరే ఛానల్లో నాకు అవకాశాలు వస్తాయి. నేను ఫేమ్ ఉన్నా కాబట్టి ఏ ప్రొడ్యూసర్ అయినా మీరు అలాంటి వాళ్ళని పిలుచుకుంటారు, చేయించుకుంటాను. టాలెంట్ ఉంది, చేసుకుంటాను. కాబట్టి ఈయనకి ఇది ఒకటే ఆప్షన్, నేను డాన్సర్ కాబట్టి. ఈ సాంగ్ హిట్ కావాలి, కనీసం ఈయనకు ఒక 2 సాంగ్స్ అయినా రావాలి, నేను నిరూపించుకోవాలి. సో నెగిటివిటీని స్ప్రెడ్ చేయకూర్రి. తప్పకుండా ప్రతి ఒక్కరు రౌడీ సింగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి, షేర్ చేయర్రి. సాంగ్ మాత్రం మొత్తం షిలాక్ ఉంటుంది, ప్రోమో కంటే 100 రెట్లు అదిరిపోతుంది. మీరు ఏమనుకుంటారో ఈ సాంగ్లు అన్నీ ఉంటాయి, కామెడీ ఉంటుంది, మాస్ బీట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, డాన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎక్కడ కూడా నారాజ్ చేయదు, ఇందుకు నేను గ్యారంటీ ఇస్తున్నా. మా రీల్స్ ఎట్లయితే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చి ఇంతవరకు మమ్మల్ని 10-11 లక్షల వరకు పింఛన్ పిల్లలు అయితేనేమి, నన్ను అయితేనేమి తీసుకొని పోయినరు. సాంగ్లో కూడా ప్రతి ఎలిమెంట్స్ ఉంటాయి. నేను హీరో పెట్టిన దానికి రీజన్ ఏంటనేది మీకు అర్థమైంది నా పర్ఫార్మెన్స్ మొత్తం చూసిన తర్వాత. ఇందులో ఇన్వాల్వ్ అయిన మా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీ ద్వారా నా సాంగ్ని ఇట్లా ప్రమోట్ చేయడానికి అవకాశం వచ్చినందుకు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే, సాంగ్ మాత్రం మొత్తం షిలాక్ ఉంటుంది. ఇందులో ఎవరెవరైతే నటించారో వాళ్ళందరికీ సపరేట్ పేరు వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో 15-20 రోజులలో మంచి నెక్స్ట్ ఇంకా దీనికంటే అల్టిమేట్ సాంగ్తో రాబోతున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కలుద్దాం. ఇలా కొత్త కొత్త వ్యక్తులు కూడా రాబోతున్నారు. డూ సబ్స్క్రైబ్, షేర్ రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. చూసిరు కదా ఫ్రెండ్స్, సింగర్ గోపి అన్న ప్లస్ తన ఫ్రెండ్ మధు, వీళ్ళు సాంగ్స్ కోసం ఎంతో కష్టపడుతుంటారు. అట్లా వాళ్ళ ఫ్యూచర్ కూడా అంటే మేమనే కాదు, మాతో పాటు ఇంకా 10 మంది ఉండాలా, మా టీం అందరు బాగుపడాలి, మేమనే కాకుండా ఇంకా ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు బాగా కష్టపడుతున్నారు అనమాట. ఇలా సాంగ్ మాత్రం ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది. ఖచ్చితంగా చూసి ఫాలో చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త టాలెంట్ ఉన్న పర్సన్ని మన ఛానల్కి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కింద మన కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, మన కాంటాక్ట్ నెంబర్కి షేర్ చేయండి, మమ్మల్ని మేము అప్రోచ్ అవుతాము. అలాగే అన్న వాళ్ళ నెంబర్ కావాలంటే కింద మా స్క్రోలింగ్ అయితే ఉంటుంది నెంబరు, మా నెంబర్ కాంటాక్ట్ అయితే అన్న నెంబర్ అయితే మేము మీకు సపరేట్గా మెన్షన్ చేస్తామన్నమాట. చూసారు కదా, నెక్స్ట్ కొత్త గెస్ట్తో నేను ముందుకు రాబోతున్నా. అంటిల్ దెన్ బై బై.